గుడ్ ఈవినింగ్ టు ఆల్. వెల్కమ్ టు ఎస్టిఎన్ అకాడమీ. ఈ రోజు క్లాస్ లో మనం తెలుగు లిటరేచర్ కి సంబంధించి మిత్స్ అంటే ఏవైతే అపోహలు ఉన్నాయో వాటి గురించి, అలాగే రియాలిటీస్ అసలు ఈ తెలుగు లిటరేచర్ లో ఏం జరుగుతుంది, దాంతో పాటుగా తెలుగు లిటరేచర్ కి సంబంధించి ఆన్సర్ రైటింగ్ స్ట్రాటజీస్ ఏ విధంగా రాస్తే మంచి మార్కులు స్కోర్ చేయొచ్చు, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ రోజు క్లాస్ లో మనం డిస్కస్ చేసుకుంటున్నాం. అయితే ఇక్కడ తెలుగు లిటరేచర్ అని హెడ్డింగ్ పెట్టాం కదని తెలుగు లిటరేచర్ కి మాత్రమే అంటే ఓవరాల్ గా అన్ని ఆప్షనల్ కి సంబంధించి అసలు రియాలిటీస్ ఏమున్నాయి, అపోహలు ఏమున్నాయి, ఎంత స్కోర్ బెటర్ గా ఉంటుందంటే యావరేజ్ గా ఒక ర్యాంక్ క్రాక్ చేయడానికి, ఏదో ఒక ర్యాంక్ క్రాక్ చేయడానికి, లేదా టాప్ 500 లో ఉండడానికి ఏది బెటర్ స్కోర్ అవుతుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఈ రోజు క్లాస్ లో డిస్కస్ చేసుకోబోతున్నాం. సో దాంట్లో భాగంగా మొట్టమొదటిగా ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన ఉంటుంది ఏంటంటే ఆప్షనల్ అంటే 300+ మార్క్స్ స్కోర్ చేయాలి. 300+ మార్క్స్ స్కోర్ చేస్తేనే యూపీఎస్సీ లో ర్యాంక్ వస్తుంది, లేదంటే ర్యాంక్ రాదు. కాబట్టి ఆ 300+ మార్క్స్ ఇచ్చే ఆప్షనల్ ఏముందనే దాని విషయంలో చాలా మంది తిరుగుతారు. ఇప్పుడు మన దగ్గరికి ఎవరైనా తెలుగు లిటరేచర్ కోసం వచ్చారనుకోండి, ఆప్షనల్ కోసం ఏమంటారంటే తెలుగు లిటరేచర్ లో 300+ స్కోర్ చేయొచ్చా అని అడుగుతారు. ఏ ఆప్షనల్ అయినా స్కోర్ చేయొచ్చు. అయితే 300+ స్కోర్ చేసినంత మాత్రాన మిగతా వాటిలో యావరేజ్ గా స్కోర్ చేసినంత మాత్రం ర్యాంక్ వస్తుందా లేదా, ఇలాంటి విషయాలనే మనం డిస్కస్ చేసుకుపోతుంటాం. అలాగే దాని తర్వాత మనం నెక్స్ట్ డిస్కస్ చేసుకుపోయేది యా దాని తర్వాత మనం నెక్స్ట్ డిస్కస్ చేసుకుపోయేది ఓవరాల్ గా ఈ తెలుగు లిటరేచర్ ఆప్షనల్ కానీ, ఓవరాల్ గా రిమైనింగ్ ఏవైతే ఆంథ్రోపాలజీ కానీ, జాగ్రఫీ కానీ, మ్యాథమెటిక్స్ కానీ ఇలాంటివి ఉన్నాయి కదా. సో వాటిలో రికమెండెడ్ క్యాండిడేట్స్ కి ఎన్ని మార్క్స్ వచ్చాయి అంటే, రికమెండెడ్ క్యాండిడేట్స్ అంటే ర్యాంకర్స్ కి ఎన్ని మార్క్స్ వచ్చాయి అంటే, ఒక యావరేజ్ ఒక సెట్ ఆఫ్ తీసుకుంటాం, ఒక 10 మెంబర్స్ నో 20 మెంబర్స్ నో తీసుకుంటాం యావరేజ్ గా. సో యావరేజ్ గా ఎన్ని మార్క్స్ వచ్చాయనే చెప్పుకుంటాం. దాని తర్వాత నాన్ రికమెండెడ్ క్యాండిడేట్స్ లేదా నాట్ రికమెండెడ్ క్యాండిడేట్స్ అని ఉంటారు. సో రికమెండ్ చేయని వాళ్ళు అంటే క్వాలిఫై కాని వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చాయి, సో వీళ్ళిద్దరికి మధ్యన ఎంత డిఫరెన్స్ ఉంది, అసలు మేజర్ రోల్ ప్లే చేసేది ఏంటి అంటే, ఇటు ఆప్షనల్ మేజర్ రోల్ ప్లే చేస్తుందా, లేదా రిమైనింగ్ ఎస్ఏ ప్లే చేస్తుందా, ఎథిక్సా, లేదంటే జిఎస్ 1 2 3 ఏంటి మెయిన్ ప్రాబ్లం అవుతుంది, లేదంటే ఎక్కడ వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఉంది అనేది ఒక చిన్న అనాలిసిస్ అయితే మనం చేయడం జరుగుతుంది. దాని తర్వాత మనం ప్రధానంగా డిస్కస్ చేసుకుపోయేది తెలుగు లిటరేచర్ ఆప్షన్ కి సంబంధించి ఇప్పటివరకు ఎవరైతే ర్యాంకర్స్ ఉన్నారో వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చాయి, వాళ్ళకి ఆ మార్క్స్ రావడానికి కారణం ఏంటి, అంతకంటే బెటర్ ఎందుకు రాలేదు, లేదంటే అంతకంటే తక్కువ ఎందుకు రాలేదు, ఇలాంటి విషయాలు డిస్కస్ చేస్తాం. దాని తర్వాత ఫైనల్ గా మనం తెలుగు లిటరేచర్ ఆన్సర్ రైటింగ్ స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో, ఏ విధంగా రాస్తే బెస్ట్ ఆన్సర్స్ ఉంటాయి, దానికి సంబంధించి కొంతమంది టాపర్స్ ఆన్సర్ స్క్రిప్ట్ చెప్పుకుంటాం. అలాగే మన అకాడమీలో కొంతమంది ప్రొఫెసర్స్ తయారు చేసిన ఆన్సర్ క్యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని చెప్పుకుంటాం. వీటన్నింటినీ బేస్ చేసుకొని మనం ఈ రోజు క్లాస్ లో ప్రధానంగా అన్ని ఆప్షనల్స్ కలిపి ఆ మిత్స్ ఏవైతే అపోహలు, ఏవైతే రియాలిటీస్ ఉన్నాయో వాటన్నింటి గురించి కూడా మనము డిస్కస్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో ఐ థింక్ మీకు ఇది క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఈ రోజు మనం చెప్పుకోబోయే అంశాల పైన ఇవన్నీ వినండి. విన్నాకప్పుడు మీకు ఏ ఆప్షనల్ సూటబుల్ అనిపిస్తుందో, లేదా తెలుగు లిటరేచర్ మీకు సూటబుల్ అనిపిస్తే తెలుగు లిటరేచర్, ఏదైతే మీకు ఏదైతే సూటబుల్ గా ఫీల్ అవుతారో దాని గురించి మీరు తర్వాత ఒక 1 or 2 weeks లేదంటే 1 or 2 days వర్క్ చేసి అప్పుడు ఫైనల్ గా ఏ ఆప్షనల్ కావాలనేది డిసైడ్ అవ్వండి. ఈ లోపు ఎవరైతే ఆప్షనల్ తీసుకున్న ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఇయర్ మెయిన్స్ రాసిన స్టూడెంట్స్ కొంతమంది ఉంటారు, లేదా తెలుగు లిటరేచర్ ఆప్షనల్ తీసుకొని ఆల్రెడీ ఒక రివిజన్ చేసిన వాళ్ళు, లేదంటే ఒకసారి చదివిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి సంబంధించి కూడా ఈ రెండు ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి అంటే ఓవరాల్ గా ఆ అపోహలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తీసేసి బెటర్ గా స్కోర్ చేయడానికి గల అప్రోచెస్ అయితే మనం ఈ రోజు క్లాస్ లో డిస్కస్ చేసుకుంటాం. సో దాంట్లో మొట్టమొదటి క్వశ్చన్ ఏంటి, 300+ మార్క్స్ వస్తే ఆప్షనల్ లో ర్యాంక్ గ్యారంటీయా? ఏదైనా ఆంథ్రోపాలజీ తీసుకోండి, తెలుగు లిటరేచర్ తీసుకోండి, లేదంటే మ్యాథమెటిక్స్ తీసుకోండి, ఎకనామిక్స్ తీసుకోండి, ఏ ఆప్షనల్ తీసుకున్నా కానీ 300+ మార్క్స్ స్కోర్ చేస్తే పక్కాగా ఆ పర్సన్ కి, లేదంటే ఆ పర్సన్ అవ్వచ్చు అంటే ఉమెన్ అవ్వచ్చు, మెన్ అవ్వచ్చు, ఎవరికైనా కానీ పక్కాగా ర్యాంక్ వస్తుందంటే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి మనం తీసుకుంటే ఈ 2024 ఒక పర్సన్ మనం తీసుకుంటే అతను ఎకనామిక్స్ ఆప్షనల్ పెట్టుకొని రాశారు అతను. సో ఎకనామిక్ ఆప్షనల్ లో పేపర్ 1 158, పేపర్ 2 177, అంటే రఫ్లీ ఎంత వచ్చింది, 335 మార్క్స్ వచ్చాయి. ఏది ఆప్షనల్ లో. ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు ఈ ఇయర్ లో ఆప్షనల్ ఇవే టాప్ మార్క్స్ ఎకనామిక్స్ లో. బట్ ఇతను ఏమైంది, ఫైనల్ గా సెలెక్ట్ అయ్యారంటే నాట్ రికమెండెడ్. ఫైనల్ గా ర్యాంక్ వచ్చిందా ఇయర్ అంటే ర్యాంక్ రాలేదు. సో ఇక్కడ ఏంటి మనం దీన్ని బట్టి అంటే ఒక్క ఎగ్జాంపుల్ బట్టి మనం చెప్పేయచ్చు అంటే ఈ ఒక్క ఎగ్జాంపులే కాదు, జనరలిస్టిక్ గా. సో యావరేజ్ అనేది మెయింటైన్ చేయాలి ప్రతి దాంట్లో. ఇక్కడ చూడండి ఎస్ఏ పేపర్ లో 57 మార్క్స్ వచ్చాయి, బాగా తగ్గిపోయాయి. తర్వాత రిమైనింగ్ అన్ని కూడా యావరేజ్ మెయింటైన్ చేశారు. ఇదే ప్లేస్ లో ఈ ఎస్ఏ దగ్గర ఒక 100 మార్కులకు తీసుకెళ్ళగలిగితే డెఫినెట్ గా ఇతను టాప్ లో ఉండేవాడు అనమాట ర్యాంక్స్ తో. సో ఈ విధంగా మనం చూసుకున్నప్పుడు ఇక్కడ చూడండి ఎకనామిక్స్ లో 335 మార్క్స్ వచ్చినంత మాత్రాన ర్యాంక్ వచ్చిందంటే రాలేదు. కాబట్టి 300 వస్తాయంటే మనం కష్టపడితే వస్తాయండి. కాకపోతే అట్ ద సేమ్ టైం మిగతా పేపర్లు కూడా మనం ప్రయారిటీ ఇవ్వాలి.
ఆ ప్రయారిటీ ఎంత ఇవ్వాలి అంటే మనం ఫర్దర్ గా డిస్కస్ చేస్తాం. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆంథ్రోపాలజీ బాగా ఎక్కువ మార్కులు వస్తాయి, అందరూ ఇందులోనే ఆంథ్రోపాలజీ తీసుకున్న వాళ్ళకే ర్యాంక్స్ వస్తున్నాయి అని చాలా వరకు అంటుంటారు. సో ఆంథ్రోపాలజీలో చూడండి ఇక్కడ 121 116 వచ్చాయి, అంటే రఫ్లీ మనకి ఎంత 237 మార్క్స్ వచ్చాయి. సో ఆంథ్రోపాలజీలో కూడా 250 బిలో మార్క్స్ వచ్చే వాళ్ళు ఉన్నారు, 220 210 వచ్చే వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ నాట్ రికమెండెడ్, అతను రికమెండ్ చేయలేదు అంటే ర్యాంక్ రాలేదు, ఈవెన్ దో మిగతా కూడా యావరేజ్ గా స్కోర్ చేసినప్పుడు కూడా. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే చూడండి, హిందీ లిటరేచర్ లాంటి లిటరేచర్ అన్నిటిలో హిందీ లిటరేచర్ కి మంచి మార్క్స్ వస్తాయి అన్నట్టు చెప్తారు. సో ఇక్కడ కూడా మనం తీసుకుంటే రఫ్లీ మనకి 249 250 బిలో మార్క్స్ వచ్చాయి. ఈ పర్సన్ కూడా మనకి రికమెండ్ అవ్వకపోవడం అనేది కనిపిస్తుంది. దాని తర్వాత జాగ్రఫీ ఆప్షనల్ మంచి మార్క్స్ వచ్చేస్తే జాగ్రఫీ ఆప్షనల్ బెస్ట్ స్కోర్ చేయొచ్చు అన్నట్టు ఒకటి ఉంటుంది. ఇక్కడ చూస్తే 99 101 వచ్చాయి, అంటే రఫ్లీ 200 మార్క్స్ వచ్చాయి జాగ్రఫీ ఆప్షనల్. సో ఓవరాల్ వీళ్ళు మెయిన్స్ లోనే క్వాలిఫై అవుతాయి. కాబట్టి ఇక్కడ ఏ ఆప్షనల్ లోనే బెస్ట్ మార్క్స్ వచ్చేవి, ఏ ఆప్షన్ లో కూడా వర్స్ట్ మార్క్స్ వచ్చేవి అనేది ఇక్కడ మనం చెప్పాలనుకుంటున్న ప్రధానమైన పాయింట్ అనమాట. మీరు ఆంథ్రోపాలజీ తీసుకోండి, జాగ్రఫీ తీసుకోండి, పొలిటికల్ సైన్స్ తీసుకోండి, ఎకనామిక్స్ తీసుకోండి, ఏ ఆప్షనల్ తీసుకున్నా కానీ ఒక యావరేజ్ మార్క్ అనేది ఉంది. ఆ యావరేజ్ లైన్ అనేది మనం క్రాస్ చేయాలి. ఆ తర్వాత అబోవ్ యావరేజ్ మనం స్కోర్ చేస్తామా లేదా నియర్ బై యావరేజ్ స్కోర్ చేస్తాం అనేది మనం పెట్టే ఎఫర్ట్స్, మనం ఫాలో అయ్యే మెటీరియల్, మనం తీసుకునే గైడెన్స్ వీటిపై డిపెండ్ అయి ఉంటుంది. బట్ యావరేజ్ మార్క్స్ అనేది మ్యాండేటరీ. ఇక్కడ చూడండి, ఈ జాగ్రఫీలో 200 మార్క్స్ వచ్చాయి, ఇక్కడ ఎకనామిక్స్ లో 335 మార్క్స్ వచ్చాయి. వీళ్ళిద్దరికి మధ్య దగ్గర 135 మార్కులు ఉన్నాయి. ఈ 135 మార్కుల డిఫరెన్స్ అంటే యూపీఎస్సీలో చాలా పెద్ద వ్యాస్ట్ డిఫరెన్స్. ఇద్దరు కూడా ఫైనల్ గా లిస్ట్ లో లేరు. కాబట్టి ఓన్లీ ఆప్షన్ల మీద ఎక్కువగా ఫోకస్ చేసినా కరెక్ట్ కాదు, అలాగే తక్కువగా ఫోకస్ చేసినా కూడా కరెక్ట్ కాదు. సో ఇప్పుడు రికమెండ్ అయిన వాళ్ళు అంటే 2024లో మనం తీసుకుంటే ర్యాంకర్ ఫస్ట్ ఎయిర్ 1 యూపీఎస్సీలో ఆల్ ఇండియా 1 ర్యాంక్ వచ్చిన పర్సన్ మనం తీసుకుంటే ఆప్షనల్ ఏంటి వాళ్ళది పొలిటికల్ సైన్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. సో 132 147 అనేవి వచ్చాయి. రఫ్లీ మనకి ఎంత వచ్చింది 279 మార్క్స్ వచ్చాయి. సో ఈ పర్సన్ కి 300 దాటాయంటే దాటలేదు, ఇంకా 21 మార్కులు తక్కువే ఉన్నాయి. అయినా ర్యాంక్ 1 వచ్చిందిగా, ఎయిర్ 1 వచ్చింది కదా, ఆల్ ఇండియా ర్యాంక్ 1 వచ్చింది కదా. సో ఇక్కడ యావరేజ్ మెయింటైన్ చేశారు. మిగతా అన్ని పేపర్లు చూడండి, ఇక్కడ తప్పితే మిగతా అన్ని కూడా యావరేజ్ గా బ్యాలెన్స్ చేసుకుంటూ రావడం జరిగింది. మొత్తంగా 1043 మార్క్స్ అనేది స్కోర్ చేసి ఎయిర్ 1 గా నిలవడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనం చెప్పబోయేది ఏంటంటే 300 దాటినంత మాత్రం ర్యాంక్ వచ్చింది, దాటకపోతే ర్యాంక్ రాదు అనేది కరెక్ట్ కాదు. అలాగే వీళ్ళది కూడా చూడండి, మ్యాథమెటిక్స్ లో మనం ఏది రాస్తే అదే, 5 మార్కులు రాస్తే 5 మార్కులు యాజ్ డీజ్ గా పడతాయి, 10 మార్కులు రాస్తే 10 మార్కులు పడతాయి, 20 మార్కులు రాస్తే 20 మార్కులు పడతాయి అనేది ఒక ఆలోచన ఉంటుంది. మరి అలాంటి పరిస్థితిలో ఈ పర్సన్ కిందకి 146 125 మార్క్స్ అనేది రావడం జరిగింది, 270 మార్క్స్ అనేవి రావడం జరిగింది. సో ఇక్కడ అలాంటప్పుడు ఇన్ని రాష్ట్రాన్ని మార్కులు యాజ్ డీజ్ గా వేసేస్తే ఇక్కడ రావాలి కదా 300 350 మార్క్స్ రావాలి కదా, రాలేదు. అలాగే మనం తీసుకుంటే ఎకనామిక్స్ ఇక్కడ చూడండి, ఎకనామిక్స్ లో కూడా దగ్గర 267 వచ్చే, వీళ్ళకి 267 మార్క్స్ వచ్చే రికమెండ్ అయ్యారు. అతనికి 335 వచ్చే రికమెండ్ అవ్వలేదు, వీళ్ళకి దాదాపు 257 అలా రావడం, వీళ్ళు రికమెండ్ అవడం కూడా మనము అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో ఇది బేసికల్ గా మనం అబ్జర్వ్ చేసే పాయింట్లు. తర్వాత ఆంథ్రోపాలజీలో చూడండి, ఆంథ్రోపాలజీలో బెస్ట్ మార్క్స్ వస్తాయి అంటారు 116 135, అంటే రఫ్లీ మనకి ఇక్కడ ఎంత 241 250 దగ్గరలో, అంటే బిలో 250 వచ్చింది. బట్ వీళ్ళు కూడా రికమెండ్ అవ్వడం అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా జస్ట్ అబ్జర్వేషన్స్. వీళ్ళు కూడా చూడండి, వీళ్ళు మనకి ఆంథ్రోపాలజీ తీసుకున్నారు. సో ఈ ఆంథ్రోపాలజీలో ఎన్ని మార్క్స్ వచ్చే దగ్గర 217 మార్క్సే 2023లో రావడం జరిగింది. తర్వాత ఈ ఇయర్ లో వాళ్ళకి ఇంకా బెటర్ గా మార్కులు రావడం కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా ఇది ఇక్కడ మనకి దగ్గర వీళ్ళకి 241 ఇక్కడ వచ్చాయి, ఇక్కడేమో 217 వచ్చాయి. సో 1 ఇయర్ లో వీళ్ళ ఇంప్రూవ్మెంట్ ఎంత కనిపించింది అంటే దగ్గర 20 మార్క్స్ మాత్రం ఇంప్రూవ్మెంట్ కనిపించింది. అయినా కూడా రికమెండేషన్ లో ఉండడం జరిగింది. ఇక్కడ చూడండి, ఈ పర్సన్ రికమెండ్ అయిన పర్సన్, ఇక్కడ రికమెండ్ అయిన పర్సన్, వీళ్ళిద్దరు ఒకటే. 2023లో వచ్చిన మార్క్స్ ఇవి, 2024లో వచ్చిన మార్క్స్ ఇవి. సో బిలో 250 స్కోర్ చేసాక కూడా ర్యాంక్ అయితే పొందొచ్చు. సో అల్టిమేట్ గా నేను చెప్పేది ఏంటంటే ఒక ర్యాంక్ పొందడానికి గల కావాల్సిన మార్క్స్, ఆ తర్వాత బెస్ట్ ర్యాంక్ పొందడానికి గల కావాల్సిన మార్క్స్ కూడా మనం డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. ఇది రికమెండ్ చేసిన క్యాండిడేట్స్. అయితే రికమెండ్ చేయని క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళది మనం తీసుకుంటే ఇక్కడ చూడండి, ఆంథ్రోపాలజీ ఇది కూడా రఫ్ లో 237 అలా రావడం జరిగింది. ఇక్కడ మనం తీసుకుంటే మ్యాథమెటిక్స్, ఇక్కడ చూడండి రఫ్ లో 226 మార్క్స్ రావడం జరిగింది. ఇక్కడ ఆంథ్రోపాలజీ తీసుకుంటే బాగా తక్కువ వచ్చాయి, అంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఎంత వచ్చింది మనకి దగ్గర 228 మార్క్స్ అలా రావడం, 208 మార్క్స్ రావడం అలా జరిగింది. కాబట్టి మీకు ఇక్కడ ఎలా అంటే జనరల్ గా మార్కెట్ లో చూసుకుంటే ఆంథ్రోపాలజీలో ఎవ్రీ ఇయర్ 50+ ర్యాంకర్స్ ఉంటారు, పొలిటికల్ సైన్స్ లో 20-30+ ర్యాంకర్స్ ఉంటారు, జాగ్రఫీలో 20+ ర్యాంకర్స్ ఉంటారు. సో ఈ ర్యాంకర్స్ ని చూసి లేదంటే వాళ్ళ మార్క్స్ ని చూసి ఏమనుకుంటామంటే అందరికీ అవే మార్క్స్ వస్తాయి అనుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆంథ్రోపాలజీలో 1000 మంది రాస్తే అందులో ర్యాంక్స్ వచ్చేది ఒక 50 నుంచి 100 మందికి ర్యాంక్స్ వస్తాయి.
ఆ మిగతా ఏవైతే 900 మంది ఉన్నారో వాళ్ళ మార్క్స్ మీరు ఎవరు చూడట్లేదు, వాళ్ళకి కూడా తక్కువ వస్తున్నాయి. ఇక్కడే చూడండి, ఒక ఎగ్జాంపుల్ గా మనం తీసుకుంటే రఫ్లీ వీళ్ళకి 208 మార్క్స్ వచ్చాయి. సో రేపు పొద్దున్న మీరు ఆంథ్రోపాలజీ తీసుకుని 208 మార్క్స్ రావచ్చు, జాగ్రఫీ తీసుకొని రావచ్చు, తెలుగు లిటరేచర్ తీసుకొని రావచ్చు. ఏ ఆప్షనల్ తో అయినా కానీ తక్కువ మార్కులు రావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మనం వర్క్ చేసినప్పుడు మాత్రమే ఆ వర్క్ ఏ విధంగా చేయాలనేది మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగా తెలుగు లిటరేచర్ లో ఏ విధంగా మార్క్స్ వచ్చాయి ఈ ఇయర్ కానీ ఇప్పటి వరకు ఉన్న ర్యాంకర్స్ లో చూసుకుంటే, ఈ ఇయర్ ర్యాంకర్ లో మనం చూసుకుంటే 243 మార్క్స్ అనేది ఈ ఇయర్ ర్యాంకర్ కి రావడం జరిగింది. సో 243 మార్క్స్ వచ్చాయి, రికమెండ్ అయ్యారు, ఫైనల్ లిస్ట్ లో ర్యాంక్ లో వాళ్ళ పేరు ఉండడం జరిగింది. అలాగే మనం లాస్ట్ 2021లో తీసుకుంటే మనం ఒకసారి, అప్పుడు రఫ్లీ 228 మార్క్స్ వచ్చాయి, అతను కూడా మనకి రికమెండ్ అవ్వడం జరిగింది తెలుగు లిటరేచర్ ఆప్షన్లకు సంబంధించి. దాని తర్వాత మనం తీసుకుంటే ఇయర్ నాన్ రికమెండెడ్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 236 మార్క్స్ రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, తెలుగు లిటరేచర్ లో యావరేజ్ గా మీకు 240 మార్క్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ నేను చెప్తున్నది ఏంటంటే, అక్కడ 1000 మందిలో 50 మందే మనం చూస్తున్నాం. ఇక్కడ తెలుగు లిటరేచర్ ఎవరీ ఇయర్ ఆన్ అండ్ యావరేజ్ గా రాసేది ఎంతమంది అంటే ఒక 15 మెంబర్సే రాస్తారు, 10 to 20 మెంబర్స్ మాత్రమే ఆన్ అండ్ యావరేజ్ గా రాస్తారు. సో వాళ్ళందరికీ యావరేజ్ గా వచ్చే మార్క్స్ ఏంటనేది మనకు తెలియాలి. తెలిసినప్పుడు ఓకే, తెలుగు లిటరేచర్ ఏ విధంగా ఉంది, రిమైనింగ్ ఆప్షనల్స్ ఏ విధంగా ఉన్నాయి, అందులో భాగంగా ఏ ఆప్షనల్ చూస్ చేసుకోవాలనే దాని మీద మనకు క్లారిటీ రావడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగా మనకు అసలు బెంచ్ మార్క్ ఒకటి ఉంది ఆల్రెడీ మనకి చూసుకుంటే, రాణం గోపాలకృష్ణ గారు 322 మార్క్స్ అయితే రావడం జరిగింది. అది మనకు బెంచ్ మార్క్. ఇప్పుడు ఎవరైతే తెలుగు లిటరేచర్ తీసుకున్నారో వాళ్ళందరికీ 323 మార్కులు రావాలి, 323 ప్లస్ రావాలి. ఎందుకంటే ఈ మార్కులు రావడానికి ఛాన్స్ ఉందన్నట్టు ఆయన ఆల్రెడీ బెంచ్ మార్క్ సెట్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు రాణం గోపాలకృష్ణ గారికి అందరు చెప్తారు తెలుగు లిటరేచర్ ఆప్షన్ ఆయనకి ఎక్కువ మార్క్స్ వచ్చాయంటే వేరియస్ రీజన్స్ చెప్తారు. ఆ రీజన్స్ అన్ని పక్కన పెట్టండి. సింపుల్ గా ఇప్పుడు ఒక ఎక్స్ అనే పర్సన్ రాశాడు పేపర్, వై అనే పర్సన్ రాశాడు, జెడ్ అనే పర్సన్ రాశాడు. వీళ్ళు ముగ్గురు ఇతని ఈ కేటగిరీకి చెందినవాడు, ఇతని కేటగిరీకి చెందినవాడు, ఇతని కేటగిరీకి చెందినవాడు అని అక్కడ ఉన్న ఎగ్జామినర్ తెలుస్తుందా అంటే తెలియదు. అక్కడ ఎగ్జామినర్కి ఏంటంటే మన పేపర్ మాత్రం తెలుస్తుంది, వాళ్ళు ఏ కేటగిరీ, వాళ్ళు ఎంత టైం రాశారు, ఏ విధంగా రాశారు, ఇవేమీ తెలియదు. సో ఇక్కడ నేను ఈ రాణం గోపాలకృష్ణ గారి మార్క్స్ బట్టి మనం చెప్పబోతున్నది ఏంటంటే, మనం కంటెంట్ రాస్తే ఖచ్చితంగా మనకి మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంది. ప్రాక్టీస్ చేస్తే అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఆ టైం ఏంటనేది, ఆ మెయింటెనెన్స్ ఏంటనేది మనం ప్రాక్టీస్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. రిమైనింగ్ వాళ్ళందరికీ ఆల్మోస్ట్ మనకి 270 వచ్చిన వాళ్ళు ఉన్నారు, 290 వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆల్మోస్ట్ 299 వచ్చిన వాళ్ళు ఉన్నారు తెలుగు లిటరేచర్ లో. ప్రతి ఇయర్ ఎవరో ఒకరికి 270 మార్క్స్ అయితే దాటడం అయితే మనకు కనిపిస్తుంది అవుట్ ఆఫ్ 15 లో. సో ఈ జనరల్ ట్రెండ్ గా మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ జనరల్ ట్రెండ్ లో భాగంగా మనం ఇక్కడ రాణం గోపాలకృష్ణ గారి దగ్గర నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి అయినా కానీ మనం తెలుసుకోవాల్సిన ప్రధానమైన పాయింట్ ఏంటంటే, ప్రాక్టీస్ చేయాలి. సరైన కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ మీద మనం దృష్టి పెట్టాలి. ఈ రెండింటిని మన దగ్గర ఉన్నప్పుడు ఖచ్చితంగా మంచి మార్కులు స్కోర్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ కంటెంట్ మ్యాటర్, ఎవరు రాశారు, ఎలా రాశారు, ఏ క్రైటీరియాతో రాశారు అంటే అవన్నీ పక్కన పెట్టండి. రాస్తే మార్క్స్ వేస్తారు అనేది మనకి ఇక్కడ ప్రూవ్ అవుతున్న విషయం అనమాట. ఇది బేసికల్ గా మనం తెలుగు లిటరేచర్ నుంచి నేర్చుకున్న ఒక తెలుసుకుంటున్న అంశం. సో దీంట్లో భాగంగా ఆప్షనల్ లో యావరేజ్ గా ఎంత మార్క్స్ స్కోర్ చేస్తే ర్యాంక్ రావడానికి, ఎంత మార్క్ రావడానికి అవకాశం, అంటే ఎన్ని మార్క్స్ స్కోర్ చేస్తే యావరేజ్ మనకు ర్యాంక్ రావడానికి ఛాన్స్ ఉందంటే ఆల్రెడీ మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన వాళ్ళందరిలో ఆల్మోస్ట్ రఫ్లీ 260 నుంచి 280 బిట్వీన్ ఉన్న వాళ్ళే చాలా మంది మనకు ర్యాంకర్స్ కనిపిస్తున్నారు. 300 ప్లస్ వచ్చిన వాళ్ళు ర్యాంకర్స్ ఉన్నారు, 250 బిలో వచ్చిన వాళ్ళు కూడా ర్యాంకర్స్ ఉన్నారు. బట్ ఆన్ అండ్ యావరేజ్ గా మనకి 260 నుంచి 280 ప్లస్, అది 260 to 280 బిట్వీన్ ఎవరికైతే మార్క్స్ వచ్చాయో వాళ్ళందరూ ఖచ్చితంగా ర్యాంక్స్ ఉన్నారు. ఇప్పుడు మిగతా సబ్జెక్ట్స్, మిగతా పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్యాలెన్స్డ్ గా మెయింటైన్ చేసినప్పుడు, అంటే ఇప్పుడు బ్యాలెన్స్డ్ గా మెయింటైన్ చేయడం అంటే ఏంటంటే, ప్రతి పేపర్ లోన అంటే ఇప్పుడు మనం 250 మార్క్స్ వేస్తే 250, 500 ఆప్షనల్ మార్క్స్ ఉంటే అది ఏదైనా కానీ మినిమం 55% మార్క్స్ అనేది స్కోర్ చేసేలాగా మీరు ప్లాన్ చేసుకోవాలి. సో 50 to 60% మనం స్కోర్ చేయగలిగేటప్పుడు ఖచ్చితంగా ర్యాంక్ అనేది ఏ పర్సన్ కైనా ఉంటుంది, అది ఎవరికైనా కానీ, ఏ ఆప్షనల్ తీసుకున్న అతనికైనా కానీ. సో దీంట్లో భాగంగా మనకు 50 to 60% మనం 55% పెట్టుకుందాం. సో 55% అంటే దగ్గర రఫ్లీ ఒక 275 మార్క్స్ అలా తెలుగు లిటరేచర్ ఆప్షన్లో స్కోర్ చేయడానికి బెస్ట్. అలాగనే 260 వస్తే ర్యాంక్ రాదంటే వస్తుంది, బట్ మిగతా వాటి మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. సో ఓవరాల్ గా ఏదైనా కానీ అన్ని ఆప్షన్స్ ని, అన్ని పేపర్స్ ని మనం అట్లీస్ట్ 55% మేనేజ్ చేసి స్కోర్ చేయగలిగేలాగా ఉంటే మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఇది జనరల్ గా ఏంటంటే ఒక పర్సన్ కి ర్యాంక్ రావడానికి ఉన్నది, అంటే 930 లేదంటే 960 లేదంటే లాస్ట్ 1000 ఏదో ఒక ర్యాంక్ రావడానికి ఉన్న
స్కోప్ అన్నమాట. అలా కాకుండా చాలా మంది ఓపెన్ కేటగిరీ వాళ్ళు ఉండొచ్చు, లేదా ఓబీసీ కేటగిరీ వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళకి 500 లోపల వస్తాయి, అంటే 500, 490, 480 ఇలా వస్తేనే వాళ్ళకి ఐఏఎస్, ఐపీఎస్ ర్యాంక్ రావడం, అదే ఆ పొజిషన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో వాళ్ళకి ఎంత అంటే మినిమం 270+ అనేది స్కోర్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో రిమైనింగ్ వాళ్ళు ఎవరైతే ఏదో ఒక ర్యాంక్ వస్తే చాలు అనుకునే వాళ్ళు 260 వస్తే చాలు. రిమైనింగ్ వాళ్ళకి 270+ అనేది ఆప్షనల్ లో స్కోర్ చేస్తే డెఫినెట్ గా మనము ర్యాంక్ లో ఉండడానికి అయితే హై పాసిబిలిటీస్ అయితే ఉంటాయి. సో ఈ విధంగా ఏ ఆప్షనల్ అయినా కానీ ఆన్ అండ్ యావరేజ్ గా 260 నుంచి 280 స్కోర్ చేస్తున్నారు. అది తెలుగు లిటరేచర్ అయినా కానీ, ఆంథ్రోపాలజీ అయినా కానీ, పొలిటికల్ సైన్స్ అయినా, సోషియాలజీ అయినా, ఎకనామిక్స్ అయినా. సో ఈ యావరేజ్ మార్క్స్ అనేది తెలుగు లిటరేచర్ ఆప్షన్ వస్తుందా లేదని ఒకసారి మీరు జాగ్రత్తగా చూడండి. ఎవ్రీ ఇయర్ మనకి 15 మెంబర్స్ రాస్తున్నారు. సో ఆ 15 మెంబర్స్ లో తెలుగు లిటరేచర్ ఆప్షనల్లో ఒక పర్సన్కి 200 మార్క్స్ వస్తున్నాయి, ఒక పర్సన్కి 230 వస్తున్నాయి, ఒక పర్సన్కి 240, ఒక పర్సన్కి 260, ఒక పర్సన్కి 270 మార్క్స్ వస్తున్నాయి. అయితే ఇక్కడ 200 ఈ పర్సన్కి రావడానికి కారణం ఏంటి, 270 ఈ పర్సన్కి రావడానికి గల కారణం ఏంటి? ప్రధానంగా ఇప్పుడు రోనంగ్ గోపాలకృష్ణ గారికి కానీ, మిగతా తెలుగు లిటరేచర్ ఆప్షన్ స్టూడెంట్స్ ని అదే ఆస్పిరెంట్స్ లేదా ర్యాంకర్స్ కానీ మనం ఒకసారి కంపేర్ చేసుకుంటే ప్రధానమైన వ్యత్యాసం ఏంటంటే, రోనంగ్ గోపాలకృష్ణ గారు మొత్తం అన్ని పేపర్స్ కూడా తెలుగు మీడియంలో రాశారు. సో ఆయన సపరేట్ గా, అంటే ఒక ప్రత్యేకంగా తెలుగు లిటరేచర్ కోసం ఆన్సర్ రైటింగ్ మీద ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన అవసరం లేకపోయింది. ఎందుకంటే మనం ఇంగ్లీష్ లో రాయాలంటే ఇలా రాసేయచ్చు, తెలుగులో అలా కలిపి రాయడానికి అవ్వదు. ప్రతి అక్షరానికి మనం గ్యాప్ ఇవ్వాలి, ప్రతి వర్డ్కి గ్యాప్ ఇవ్వాలి. ఇంగ్లీష్ లో ఒక ర్యాంక్ అని రాసాను, ఇది అయిపోయింది, ఇది ర్యాంకో కాదో నాకు తెలియదు కానీ రాసేసాను. అదే ర్యాంక్ అని తెలుగులో రాయాలంటే ర్యాంక్ అని ఇలా పెట్టి దాని తర్వాత గ్యాప్ ఇచ్చి ప్రతి దానికి మనం గ్యాప్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఎవ్రీ సెకండ్ ఇక్కడ కౌంట్స్ అవ్వడం అనేది మనకు కనిపిస్తుంది. సో అది రావాలంటే ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారు, ఇప్పుడు 15 మంది రాస్తున్నారు అన్నా కదా, ఈ 15 మందిలో దాదాపుగా 13 నుంచి 14 మంది ఏం చేస్తున్నారంటే ఇంగ్లీష్ మీడియంలోనే రాస్తున్నారు. సో వాళ్ళంతా ఏంటి, GS1 ప్రాక్టీస్ చేస్తారు, GS2 ప్రాక్టీస్ చేస్తారు, 3, 4 అన్ని ప్రాక్టీస్ చేస్తారు, ఎస్ఐ కూడా ప్రాక్టీస్ చేస్తారు. బట్ అదంతా కూడా ఇంగ్లీష్ మీడియంలోనే ప్రాక్టీస్ చేస్తారు. తెలుగు ఆప్షన్లకు వచ్చేసరికి తెలుగు మీడియంలో సపరేట్ గా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇది ఒక సపరేట్ సబ్జెక్ట్ లాగా ప్రాక్టీస్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అనమాట. కాబట్టి ఎవరైతే తెలుగు మీడియంలో మొత్తం అంతా రాస్తామన్నారో వాళ్ళని దీనికి సపరేట్ గా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇంగ్లీష్ మీడియంలో ఎవరైతే రాస్తున్నారో వాళ్ళు సపరేట్ గా ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే ఫ్లో ఆఫ్ థాట్ అవసరం, దాని తర్వాత అక్కడ ఆ టైం మెయింటెనెన్స్ చేయడం అవసరం, దాని తర్వాత అక్కడ సరైన పదాలు రాయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుతున్నామో అది యాజ్ ఇట్ ఈస్ గా రాయడానికి అవ్వదు. తెలుగు లిటరేచర్ లో కొంత లిటరేచర్ అక్కడ యాడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అవసరమైన చోట లిటరేచర్ యాడ్ చేస్తూ రాయాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడే మనది ఎఫెక్టివ్ గా ఉంటుంది. అదంతా రావాలంటే ప్రాక్టీస్ చేయాలి. ఎవరైతే ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్ ఉన్నారో అతను ఇంగ్లీష్ మీడియం అనేది ఒక సపరేట్ ప్రాక్టీస్, తెలుగు మీడియం అనేది ఒక సపరేట్ ప్రాక్టీస్. ఈ రెండు చేయగలిగినప్పుడు మాత్రమే తెలుగు లిటరేచర్ లో ఆ 260, 270, 280 మార్క్స్ అనేది స్కోర్ చేయగలుగుతారు. 300 చేయలేరంటే చేస్తారు. ఎవరంటే వాళ్ళు అల్టిమేట్ ప్రాక్టీస్ చేయాలన్నమాట. కంటెంట్ ఆల్రెడీ మనకు కావాల్సినంత అవైలబుల్ గా ఉంది. 2016లోనే 322 మార్కులు సాధించగలిగే కంటెంట్ అవైలబిలిటీలో ఉన్నప్పుడు ఇప్పుడు మనం 2025లో ఉన్నాం. కావాల్సినంత కంటెంట్ ఉంది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయి. బయట ఎక్కడైనా దొరుకుతాయి లేదో మరి నాకు తెలియదు కానీ మన STNIS అకాడమీలో తెలుగు లిటరేచర్కి ఏం కావాలో అంత ఉంది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయి, మోడల్ ఆన్సర్స్, టెస్ట్ సిరీస్ కి మోడల్ ఆన్సర్స్ ఉన్నాయి, ప్రతిది ఎవ్రీథింగ్ ఉన్నాయి. సో ఆ కంటెంట్ మీరు జాగ్రత్తగా గ్రాస్ప్ చేసుకొని రాయగలిగితే బెస్ట్ మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే లాస్ట్ 3-4 ఇయర్స్ మనం తెలుగు లిటరేచర్ ట్రెండ్ చూసామనుకోండి, లాస్ట్ 10 ఇయర్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవే యాజ్ ఇట్ ఈస్ గా రిపీట్ అవుతున్నాయి. 1 or 2 క్వశ్చన్స్ మాత్రమే చేంజ్ అవుతున్నాయి. కాబట్టి లాస్ట్ 10 ఇయర్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీద బాగా గ్రిప్ ఉండి సరైన కంటెంట్ రాయగలిగే పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరదాగా 280 స్కోర్ చేయొచ్చు. ఇంకా ఎఫెక్టివ్ గా రాస్తే 290, 300 కూడా స్కోర్ చేయడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. సో ఇదంతా కూడా ఇప్పుడంటే మనం అట్లీస్ట్ ప్రతిరోజు కూడా ఫస్ట్ 3 months 3 hours ప్రాక్టీస్ చేయాలి. తర్వాత 3 months అంటే నెక్స్ట్ 6 months వరకు అట్లీస్ట్ 1 hour ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు ఏదైతే ప్రిలిమ్స్ కి అంటే ఆల్మోస్ట్ ఫిబ్రవరి వరకు అట్లీస్ట్ ఒక ½ an hour అయినా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. ఇది ప్రధానమైన ఉద్దేశం. తర్వాత మీలో చాలా మంది మీ సీనియర్స్ అవ్వచ్చు, ర్యాంకర్స్ అవ్వచ్చు, తెలుగు లిటరేచర్ లో మంచి మార్కులు రావు, తెలుగు లిటరేచర్ లో మంచిగా మార్కులు వేయట్లేదు, ఇలాంటివన్నీ చెప్పే పరిస్థితి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని మీరు అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, మీరు తెలుగు లిటరేచర్ ఆప్షనల్ రాసినప్పుడు ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్ ప్రాక్టీస్ చేశారని అడగండి. వాళ్ళు అట్లీస్ట్ 300+ క్వశ్చన్స్ కి ప్రాక్టీస్ చేసాము అయినా మాకు మార్కులు రాలేదంటే ఖచ్చితంగా మనం తెలుగు లిటరేచర్ ని డౌట్ పట్టాలి. తెలుగు లిటరేచర్ లో మార్కులు రావట్లేదు, జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాలి. సో ఆ మాట ఎవరైతే తెలుగు లిటరేచర్ లో మార్కులు రావట్లేదు అని చెప్పిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా 300+ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసి ఉండరు. వాళ్ళు ఒక 100, ఒక 50 ఎన్నో కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసి ఇంకా అయిపోయింది మా ప్రాక్టీస్ అనుకొని వెళ్ళిపోయి ఉంటారు.
వాళ్ళు ఇంగ్లీష్ మీడియం అక్కడ ఆల్రెడీ ఒక డ్రాబ్యాక్ ఉంది, సెకండ్ తెలుగు లిటరేచర్ లో ప్రాక్టీస్ చేయట్లేదు. ఈ రెండు లేకపోవడం వల్ల వాళ్ళకి అక్కడ మార్కులు రావట్లేదు. సో తెలుగు లిటరేచర్ లో అట్లీస్ట్ 270 రావాలంటే 300+ క్వశ్చన్స్ అనేది మీరు ఎగ్జామ్ కి వెళ్లే ముందు ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దాని తర్వాత ఎగ్జామ్ కి వెళ్లే ముందు అట్లీస్ట్ ఒక 3 గ్రాండ్ టెస్ట్ అయినా ఫుల్ లెంత్ టెస్ట్ అయినా రాయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మన దగ్గర నుంచి ఒక 10 మెంబర్స్ రాశారు. ఆ 10 మెంబర్స్ లో ఒక్క పర్సన్ కూడా ఫుల్ ప్లెడ్జ్డ్ గా 300 క్వశ్చన్స్ రాసిన పర్సన్ లేరు. అలాగే మనం పెట్టిన టెస్ట్ సిరీస్ ఏవైతే ఉన్నాయో ఒక్కరు కూడా ఒక టెస్ట్ అటెంప్ట్ చేయలేదు. ఎందుకంటే ఏమవుతుందంటే వన్స్ ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే అటు GS 1 చదవలేదు, GS 2 చదవలేదు, ఎథిక్స్ చదవలేదు, ఎస్ఏ చదవలేదు, ఈ టెన్షన్ మైండ్ లోకి వచ్చేస్తుంది. సో ఓకే, ఇవన్నీ ముందు కంప్లీట్ చేసి ఆ తర్వాత తెలుగు లిటరేచర్ ఆప్షన్లకు వెళ్దామని ఆగస్ట్ లో వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. ఆగస్ట్ లో ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే అక్కడ 20 to 30 డేస్ మాత్రం ఉంటుంది. 20 to 30 డేస్ లో వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారా, రివిజన్ చేస్తారా, ఏం చేస్తారు చెప్పండి? సో ఈ బ్యాలెన్సింగ్ అనేది రాకపోవడం వల్ల ప్రధానంగా మార్కులు అనేది కోల్పోవడం అనేది జరుగుతుంది. చాలా మంది ఇప్పుడు మన రాసిన 10 మందిలో కూడా ఎవరు 19/19 అంటే మొత్తంగా పేపర్ 1 లో 19 రాయాలి, పేపర్ 2 లో 19 రాయాలి, 19/19 రాసి వచ్చిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు. వాళ్ళు కొంతమంది 17 క్వశ్చన్స్ రాశారు, కొంతమంది 18 రాశారు, కొంతమంది 15 రాశారు, కొంతమంది 12 రాశారు. ఈ 12 రాసిన వాళ్ళు కూడా 200 మార్క్స్ దాటాయి. ఈ పాయింట్ మనం జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. పేపర్ 1 లో 12 రాశారు, పేపర్ 2 లో కూడా 12 రాశారు యావరేజ్ గా అనుకుందాం. వీళ్ళకి కూడా 200 మార్క్స్ దాటాయి. ఇదే ప్లేస్ లో వీళ్ళు ఇంకా ఇక్కడ ఒక 7 రాస్తే యావరేజ్ ఒక్కొక్క క్వశ్చన్ 5 మార్కులు వచ్చినా దగ్గర 70 మార్కులు అంటే 270 మార్క్స్ వచ్చేవి అని అర్థం. కాబట్టి ప్రాక్టీస్ చేసి మనం రాస్తే ఖచ్చితంగా తెలుగు లిటరేచర్ లో 260 నుంచి 280 మార్క్స్ అనేది యావరేజ్ గా స్కోర్ చేయొచ్చు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇదే కాదు, ఏ ఆప్షన్లు అయినా కానీ మిగతా ఆప్షన్లకు ఉన్న ప్లస్ ఏంటంటే మీడియం, అదే ప్రధానమైన ప్లస్ అనమాట. ఇప్పుడు మీరు ఆంథ్రోపాలజీ తీసుకున్నారు, ఆంథ్రోపాలజీ తీసుకుంటే తప్పక మీరు ఇంగ్లీష్ మీడియం రాయాలి, వేరే మీడియం రాసే పరిస్థితి ఉండదు. సో ఆప్షనల్ ఇంగ్లీష్ మీడియంలో రాస్తారంటే మిగతా GS సబ్జెక్ట్స్ అన్ని కూడా ఇంగ్లీష్ మీడియంలో రాస్తారు. అప్పుడు మీరు సపరేట్ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. సో మిగతా ఆప్షనల్ కి తెలుగు లిటరేచర్ ఉన్న ప్రధానమైన ఒకే ఒక బ్యారియర్ ఏంటంటే లాంగ్వేజ్ అనమాట. దాన్ని కూడా మనం ఓవర్కమ్ చేయొచ్చు ఎప్పుడంటే ప్రాక్టీస్ చేసినప్పుడు. ఈ విషయాన్ని జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి. ఈ దృష్టిలో పెట్టుకొని మీరు రాసినప్పుడు ఖచ్చితంగా 260 నుంచి 280 అనేది స్కోర్ చేయడానికి ఛాన్సెస్ ఉన్న సబ్జెక్ట్. అంటే అందరికి 10 మంది రాస్తే 10 మందికే వస్తాయి. అందులో ఒకరిద్దరికి 300+ వస్తాయి. ఆ 300+ ఎవరికి వస్తాయో కూడా మనం కొన్ని మోడల్ ఆన్సర్స్ అవన్నీ చూసినప్పుడు డిస్కస్ చేద్దాం. ఇది బేసికల్ గా తెలుగు లిటరేచర్ కి సంబంధించి కానీ వేరే ఆప్షన్ కి సంబంధించుకొని ఉన్న ప్రధానమైన మిత్స్, రియాలిటీస్. సో మిత్ ఏంటంటే 300 దాటితేనే ర్యాంక్ వస్తుంది, లేదంటే రాదు అనేది మిత్. తర్వాత తెలుగు లిటరేచర్ లో మార్కులు రావు అనేది మిత్. ఆ రెండు కూడా అపోహలే. 300 దాటినంత మాత్రాన ర్యాంక్ వస్తుందంటే కొంతమందికి రాకపోవచ్చు, ఆల్రెడీ చూపించారు. మార్కులు రావంటే రాసిన వాళ్ళకి వస్తున్నాయి కదా, మీరు రాయట్లేదు, రాయకుండా రావట్లేదు అనడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎవరైతే మీ సీనియర్ ఎవరైతే సజెస్ట్ చేశారో తెలుగు లిటరేచర్ లో ర్యాంక్ రాదు, తెలుగు లిటరేచర్ లో మార్క్స్ రావని ఎవరైతే సజెస్ట్ చేశారో ఫస్ట్ అతను GS ఏ మీడియంలో రాశారో అడగండి. ఫస్ట్ క్వశ్చన్ మీరు అతన్ని GS ఏ మీడియంలో రాశారో అనండి. ఇంగ్లీష్ మీడియం అన్నారనుకోండి, ఒక -20 మార్క్స్ వేసుకోండి తెలుగు లిటరేచర్ లో. దాని తర్వాత అతను ఎన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేశాడు అడగండి. 300+ చేశాడు అనుకోండి, అక్కడ మనం +20 వేయండి. అదే 300 బిలో 200 అన్నారు అనుకోండి -10, 200 బిలో అంటే ఇంకో -10 అలా వేసుకుంటూ వెళ్ళండి. అప్పుడు అతనికి వచ్చిన ఒరిజినల్ మార్క్స్ ఈ మార్క్స్ క్యాలిక్యులేట్ చేస్తే మీకు క్లారిటీ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ అనుకుందాం, GS ఇంగ్లీష్ మీడియం రాసిన పర్సన్ తెలుగు లిటరేచర్ అతనికి 240 మార్క్స్ వచ్చాయని ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం. సో అతనికి ఒరిజినల్ మార్క్స్ ఎన్ని? 260 మార్క్స్ వస్తాయి అతనికి. ఎందుకంటే తెలుగు మీడియంలో రాసి ఉంటే ఇంకా ప్రాక్టీస్ అయ్యి ఉండేది. సో అది ఫస్ట్ పాయింట్. సరే అతను 300+ ప్రాక్టీస్ చేసాడు అనుకుందాం, అప్పుడు అతనికి ఎన్ని రావాలి? మనకి రఫ్లీ అతనికి దయచేసి 280 రావాలి, బట్ ఇక్కడ రాలేదు, 240 వచ్చి ఇది ఒక మైనస్ అవడానికి అవకాశం ఉంది. బట్ అతను రాయలేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 270, 280, 290 ఇవి అతనికి ఒరిజినల్ గా రావాల్సిన మార్క్స్ ప్రాక్టీస్ చేస్తే. సో అతను ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల 30 నుంచి 40 మార్కులు కోల్పోయాడు. సో ఆ విషయం చెప్పరు. మీకు 240 వచ్చాయి కాబట్టి మార్కులు రావట్లేదు, ర్యాంక్ రావట్లేదు అని. ఇందులో 228 వచ్చిన అతనికి ర్యాంక్ వచ్చింది కదా, మీకు ఈయనకి ఎందుకు రాలేదంటే అదే రీజన్ చెప్తున్నాను కదా. తెలుగు లిటరేచర్ లో మార్కులు రావు, ర్యాంక్ రాదు, ఈ ఆలోచన దృక్పథంతో చాలా మంది ఉండడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. కాబట్టి అది పక్కన పెట్టేయండి. సింపుల్ గా తెలుగు లిటరేచర్ లో మార్కులు రావాలంటే ఫస్ట్ దృష్టిలో పెట్టుకోవాల్సింది తెలుగు మీకు రాయడం వచ్చా లేదనేది చూడండి. రాయడం వచ్చా లేదా చూడండి. రాయడం అంటే ఏదో నీట్ గా రాయాల్సిన అవసరం లేదు. మార్కులు మన ఆల్రెడీ ఎవరైతే ప్రీవియస్ ఇయర్ రాశారో వాళ్ళు మీకు చూపిస్తాను. బెస్ట్ ఏది వరస్ట్ ఏదో కూడా మీకు చూపిస్తాను. తెలుగులో రాయడం వచ్చా లేదా చూడండి. సెకండ్, తెలుగులో చదవడం వచ్చా లేదా చూడండి. అంటే ప్రతిదీ మీరు ఫ్లూయెంట్ గా చదవగలుగుతున్నారా లేదా చూడండి. దాని తర్వాత తెలుగు లిటరేచర్ లో ఇంట్రెస్ట్ ఉందా లేదా చూడండి.
ఇప్పుడు నేను చెప్పానో, ఇంకో పర్సన్ చెప్పారనో, ఇంకో పర్సన్ చెప్పారనో, లేదా చిన్నప్పటి నుంచి తెలుగు మీడియం కాబట్టి తెలుగు లిటరేచర్ తీసుకున్నానని, ఇలా కాకుండా ఇంట్రెస్ట్ ఉందా లేదనే చూసుకోండి. ఈ 3 ప్రధాన అంశాలు. ఇవి అయిన తర్వాత నెక్స్ట్ మనం ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాల్సింది కనీసం 300+ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తానంటేనే తెలుగు లిటరేచర్ ఆప్షనల్ తీసుకోండి, లేదంటే వద్దు. ఎస్పెషల్లీ ఇంగ్లీష్ మీడియంలో జిఎస్ రాసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 300+ ప్రాక్టీస్ చేస్తేనే తెలుగు లిటరేచర్ ఆప్షనల్ తీసుకోండి. దాని తర్వాత లాస్ట్ 10 years ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఆ లాస్ట్ 10 years ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ రాసుకోండి, లేదంటే ఆల్రెడీ అవైలబుల్ గా మన వెబ్సైట్ లో ఉంటాయి కాబట్టి వాటిని మీరు తీసుకున్నా మీరు రాసుకోవచ్చు. బట్ ఏదైనా లాస్ట్ 10 years ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేస్తానా లేదనేది ఒకటి దృష్టిలో పెట్టుకోండి. దాని తర్వాత అట్లీస్ట్ 3 ఫుల్ లెంత్ టెస్ట్లు అయితే ఎగ్జామ్ కి వెళ్లే లోపు, అంటే ఎస్పెషల్లీ ప్రిలిమ్స్ కి మెయిన్స్ కి మధ్యలో 70-80 days గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ లో రాయగలనా లేదనే దృష్టిలో పెట్టుకోండి. ఈ 3 మీరు చేయగలను, ఇవి ఆల్రెడీ మీ దగ్గర ఉన్నాయంటే ఖచ్చితంగా తెలుగు లిటరేచర్ ఆప్షనల్ తీసుకోండి. 260+ మార్క్స్ అయితే స్కోర్ చేయొచ్చు. ఇది యావరేజ్ అనమాట ఒక ర్యాంక్ రావడానికి. ఆ తర్వాత 270, 280, 290 అనేది మనం రాసే విధానం బట్టి, మనం అక్కడ కోట్ చేసే పద్యాలను బట్టి, లేదా కోట్ చేసే ఎగ్జాంపుల్స్ బట్టి, వీటన్నిటి బట్టి మారుతూ ఉంటుంది. వాటిని కూడా ఒకసారి బేసిక్ గా పైన అయితే చూద్దాం. ఇది బేసికల్ గా తెలుగు లిటరేచర్ కి సంబంధించి. సో ఈ పర్టికులర్ ఎవరైతే ఇప్పుడు ప్రిలిమ్స్ స్టేజ్ నుంచి మెయిన్ స్టేజ్ కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళ కోసం ఆల్రెడీ మనం మెయిన్స్ మార్క్ పోస్టర్ అనే కోర్సును తీసుకురావడం జరిగింది. ఇక్కడ మీకు 350+ ప్రశ్నలు ఇస్తాం అన్నమాట, విత్ డీటెయిల్డ్ ఆన్సర్స్. అది పీడిఎఫ్ రూపంలో ఆన్సర్ ఉంటుంది, అలాగే దాంతోపాటు ఎక్స్ప్లెనేషన్ రూపంలో కూడా మీకు ఆన్సర్ ఉంటుంది. రెండు మీరు చూడొచ్చు. సో ఈ 350 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసి 10 గ్రాండ్ టెస్టులు పెడతాం, పేపర్ 1 నుంచి 5, పేపర్ 2 నుంచి 5. ఈ 10 గ్రాండ్ టెస్టులు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీరు 260 మార్క్స్ అనేది స్కోర్ చేయగలుగుతారు. అలా కాకుండా ఇక్కడ 350+ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఇందులో ఒక 50 నుంచి 100 క్వశ్చన్స్, ఇక్కడ గ్రాండ్ టెస్ట్లు ఉన్నాయి కదా, ఇక్కడ ఒక గ్రాండ్ టెస్ట్ రాశారనుకోండి, మీకు వచ్చే మార్క్స్ 200 నుంచి 230 బిట్వీనే వస్తాయి. సో లాస్ట్ ఇయర్, అంతకు ముందు ఇయర్ మన స్టూడెంట్స్ కి 230లు 240లు రావడానికి కారణం ఏంటంటే యాజ్ ఇట్ ఈస్ కి ఇది ఫాలో అవ్వకపోవడం. ఓకే, మనం ఇచ్చినవే చేయాల్సిన అవసరం లేదు, మీరు వేరే బయటవన్నీ చేయండి, బట్ ప్రాక్టీస్ అయితే చేయండి. ఇది ప్రధానమైన దృష్టిలో పెట్టుకోవాల్సిన అంశం. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు దాని క్యాపబుల్లా కాదో ఒకసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. మీరు క్యాపబుల్ అని మీరు డిసైడ్ అయినప్పుడు ఖచ్చితంగా తెలుగు లిటరేచర్ ఆప్షన్లో తీసుకోవచ్చు. తెలుగు లిటరేచర్ ఆప్షన్కి సంబంధించి కంటెంట్ లేదు అనే మాటనే పక్కన పెట్టేయండి. ఎవరన్నా కంటెంట్ లేదు అంటే మీరు కంటెంట్ వెతికారు అసలు ఎక్కడైనా? ఫర్ ఎగ్జాంపుల్ మోడల్ ఆన్సర్స్ లేవు అంటారు ఎవరో ఒకరు. అసలు మోడల్ ఆన్సర్స్ ఎక్కడ ఉన్నాయో మీకు తెలుసా? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లేవు. అసలు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎక్కడైనా ఉన్నాయో లేదో మీకు తెలుసా? అలాగే దాంతో పాటుగా కంటెంట్ అంటే మెటీరియల్ సరైనది లేదు. ఎప్పుడో 10 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం రాసిన మెటీరియల్ ఉంది, కొత్తగా మెటీరియల్ లేదు. అసలు మెటీరియల్ ఎక్కడ ఉందో లేదో మీరు చూసారా? ఇవన్నీ పోను, ఓకే, ఇవన్నీ మీ దగ్గర ఉన్నాయి. మీరు ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్. మీకు ఎలా అంటే తెలుగు లిటరేచర్ కి సంబంధించి ఏదైతే కావాలో అదంతా కూడా చదివేశారు. అయినా మీకు ఇంకోటి ఏదో కావాలి. ఆ కావాల్సిన దాన్ని ఎవరిని అడగాలి? వాళ్ళని అడిగారా? లేదు. ఇవేమి చేయకుండా ఎవరో 1 or 2 మెంబర్స్ చెప్పిన విషయాలను దృష్టిలో పెట్టుకొని తెలుగు లిటరేచర్ ఆప్షన్లు మార్కులు రావు, తెలుగు లిటరేచర్ ఆప్షనల్లో సరైన కంటెంట్ లేదు, ఇలా అనుకొని పక్కన పెట్టేసి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన నెక్స్ట్ ఇయర్కే వస్తే మీలో అంటే మీరు ఇప్పుడు బిగినర్స్ అవ్వచ్చు, లేదా మీడియం అంటే ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు అవ్వచ్చు, ఆల్రెడీ ఇయర్ మెయిన్స్ రాయడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు అవ్వచ్చు. మీలో ఎంతమంది మన మోడల్ ఆన్సర్స్ చూశారు? ఒకసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. మీలో ఎంతమంది మన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ చూసారు? మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. మన మెటీరియల్ ఎంతమంది చూసారు? మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. సరే, ఈ 3 ఫాలో అయ్యారు, తర్వాత మీకు ఇంకోటి ఏదో కావాలనిపించింది. ఆ కావాలనిపించింది ఏదో మమ్మల్ని ఎవరైనా అడిగారా? సో మేము ఎంత కావాలంటే అంత కంటెంట్ ఇస్తాం, ఎగ్జామ్ రెలవెంట్ ఎంత అవసరం అంత మీకు చెప్తాము. మీరు రాయండి, మీరు ప్రాక్టీస్ చేయండి. కంటెంట్ విషయంలో మా పైన వదిలేయండి. మీకు మోడల్ ఆన్సర్స్ ఇస్తాం, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇస్తాం. మెటీరియల్ మేము ఇచ్చింది సరిపోలేదు, మీరు ఆల్రెడీ అంతా చదివేసాం, అది సరిపోలేదంటే కొత్తగా మేము మెటీరియల్ తయారు చేసి ఇస్తాం. ఎందుకంటే మనకు ప్రొఫెసర్స్ ఉన్నారు, సీతాపతిరావు గారు కానీ, లేదా హెచ్ఈ ప్రొఫెసర్స్ కానీ, వీళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరినైనా మనం రిక్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా ఆ టాపిక్ మీద మెటీరియల్ తయారు చేసి ఇస్తారు. అది మేము మీకు ప్రొవైడ్ చేస్తాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సైడ్ నుంచి ఎఫర్ట్స్ పెట్టడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు? అది చాలా మంది లేరు. అది లేకపోవడం వలన తెలుగు లిటరేచర్ ఆప్షనల్లో ఏమి అందుబాటులో లేవనే ఒక మిత్తులోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. మీకు ఏం కావాలో అవన్నీ మనం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఆల్రెడీ అన్ని రెడీగా ఉన్నాయి. ఆ రెడీగా ఉన్నది చూడండి. అది కూడా మీకు సరిపోలేదంటే మనం కొత్తది కూడా ఇస్తాం. అది ఖచ్చితంగా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. ఓకేనండి, ఇది బేసికల్ గా తెలుగు లిటరేచర్ ఆప్షన్కి సంబంధించి ఒక ప్రధానమైన మిత్స్ రియాలిటీస్. ఐ థింక్ మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేదంటే కొన్ని మోడల్ ఆన్సర్స్, కొంతమంది టాపర్ కాపీస్, అలాగే కొన్ని ఆన్సర్ రైటింగ్ స్ట్రాటజీస్ మనము డిస్కస్ చేద్దాం ఒక 1 minute లో. ఎవరికి ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇప్పటివరకు మనం మాట్లాడిన విషయాల్లో? ఉన్న వాళ్ళకి పర్లేదండి, ఏమైనా ఉంటే అడగండి. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం, మళ్ళీ లాస్ట్ లో కూడా కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం.
ఇప్పటి వరకు జరిగిన దాంట్లో ఎవరికి ఏమైనా డౌట్ ఉందా? మార్క్స్ స్కోర్ చేయడం విషయంలో కానీ ఇలాంటి విషయాలు ఎవరికి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఒకసారి రెస్పాండ్ అవ్వండి. అంటే మీరు రెస్పాండ్ అయితే యాక్టివ్గా ఉన్నారని ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, అందరికి క్లారిటీ వచ్చిందిగా? సో ఇప్పుడు మనం తెలుగు లిటరేచర్ ఆప్షన్లో ఆన్సర్ రైటింగ్ ఎలా రాయాలనేది ఒకసారి మనం చూద్దాం బేసికల్ గా. నా స్క్రీన్ సరి అయిందండి? ఒకసారి కన్ఫర్మ్ చేస్తారు ఉన్న వాళ్ళు. సరి అయిందా? ఓకే, థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనం బేసికల్ గా ఆన్సర్ రైటింగ్, ఇప్పుడు నేను చెప్పబోయేవి ప్రధానం అంటే బేసిక్ థింగ్స్. అంటే ఇంకా డీటెయిల్డ్ గా మీరు టెస్ట్ సిరీస్లు కానీ లేదంటే ఇంకా వేరే కోర్స్ కానీ ఏదైనా తీసుకున్నప్పుడు ఇంకా డీటెయిల్డ్ గా ఉంటాయి. బట్ ఒక పర్టికులర్ గా ఒక పర్సన్ బేసిక్ గా తెలియాల్సిన ఆన్సర్ రైటింగ్ ఏంటనేది మనం ఈ రోజు క్లాస్ లో ఇప్పటి క్లాస్ లో డిస్కస్ చేసుకుంటాం. దాని తర్వాత మీకు ఇంకా చాలా డీటెయిల్డ్ గా డెప్త్ గా మీకు ఒక్కొక్కటి అంటే ఇండివిజువల్ పర్సన్ టు పర్సన్ అవన్నీ వేరువే ఉంటాయి. బట్ ఇప్పుడు ప్రధానంగా ఒక ఆన్సర్ రాసేటప్పుడు ఏ విధమైన స్ట్రక్చర్ ఫాలో అవ్వాలి, ఏ విధంగా రాస్తే మంచి మార్కులు రావడం ఛాన్సెస్ ఉన్నాయి, అలాంటి విషయాలు మనం ఈ రోజు క్లాస్ లో ఇప్పుడు క్లాస్ లో మనం డిస్కస్ చేసుకునే పరిస్థితి ఉంది. ప్రధానంగా ఏ ఆన్సర్ అయినా తీసుకోండి, అది యూపీఎస్సీలో జిఎస్ అవనియండి, ఒక ఎస్ఏ పక్కన పెట్టి రిమైనింగ్ జిఎస్ అవనియండి, జిఎస్ 1 2 3 4 అవనియండి, ఆప్షనల్ అవనియండి, అది ఏ ఆప్షనల్ అవనియండి, జనరల్ గా మనం ఫాలో అవ్వాల్సిన ప్రధానమైన థియరీ ఏంటంటే ఫస్ట్ ఏదైతే ఆప్షనల్ ఉందో అది క్వశ్చన్ ఉందో దానికి సంబంధించిన పరిచయం రాయాలి. దాని తర్వాత ఆ పరిచయం ఏదైతే రాశారో ఆ క్వశ్చన్కి సంబంధించిన విశ్లేషణ చేయాలి. ఇది మనకు విశ్లేషణనే బాడీ పార్ట్ అంటారు. విశ్లేషణనే బాడీ పార్ట్ అంటారు. సో బాడీ పార్ట్ మనం రాయాల్సిన అవసరం ఉంటుంది. దాని తర్వాత ముగింపు రాయాల్సిన అవసరం ఉంటుంది. ఇది జనరల్ గా ఏ పేపర్ తీసుకున్నా యూపీఎస్సీకి కానీ ఏపీఎస్సీకి కానీ టీజీపీఎస్సీకి కానీ ఏదైనా ఒక ఆన్సర్ రాసేటప్పుడు ఇది ప్రధానంగా ఫాలో అవ్వాల్సిన ఒక స్ట్రక్చర్. సో ఇక్కడ పరిచయం, విశ్లేషణ, ముగింపు అనేది ప్రధానంగా దృష్టిలో పెట్టుకోండి. సో ఏ క్వశ్చన్ రాసినా కానీ దానికి పరిచయం రాయాలి. ఎంత రాయాలో చెప్తాను. దాని తర్వాత విశ్లేషణ చేయాలి, ఏ పాయింట్స్ ని విశ్లేషణలో మనం చేస్తూ వెళ్ళాలో చెప్తాను. దాని తర్వాత ముగింపు, ఏ విధంగా ముగింపు రాయాలో కూడా చెప్తాను. సో జనరల్ గా మనకి తెలుగు లిటరేచర్ ఆప్షన్ లో తీసుకుంటే 10 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. దాని తర్వాత మనకి నెక్స్ట్ 20 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి మనకి జనరల్ గా కనిపిస్తాయి. అప్పుడప్పుడు మధ్యలో 15 మార్క్స్ క్వశ్చన్స్ కూడా అప్పుడప్పుడు రావడం మనము అబ్జర్వ్ చేయొచ్చు. అయితే 15 మార్క్స్ కి క్వశ్చన్స్ కి ఏం రాయాలంటే ఈ రెండింటికి మీడియంలో వెళ్ళండి. ప్రస్తుతానికి మనం 10 మార్క్స్ 20 మార్క్స్ అనేది డిస్కస్ చేద్దాం. సో ఓవరాల్ గా 10 మార్క్స్ క్వశ్చన్ కి ఎన్ని పదాల్లో రాయాలంటే 150 వర్డ్స్ లో రాయాలి. 150 వర్డ్స్ లో మనం రాయాల్సిన అవసరం ఉంటుంది. 20 మార్క్స్ ఎన్ని పదాల్లో రాయాలి? 250 వర్డ్స్ లో రాయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇవి యాజ్ ఇట్ ఈస్ గా 250 150 వర్డ్స్ రాయాలంటే ఒక 10-15 పదాలు అటు ఇటు అయినా పర్వాలేదు. బట్ అది రాస్తే మనకు టైం సరిగ్గా సరిపోతుంది. ఏదైతే 3 అవర్స్ ఇచ్చారో ఆ 3 అవర్స్ సరిగ్గా సరిపోతుంది. అలా కాకుండా ఒక క్వశ్చన్కి 500 పదాలు రాసి ఇంకో క్వశ్చన్కి 100 పదాలు రాశారనుకోండి, దానికి మాక్సిమం వచ్చే మార్క్స్ 20. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 మార్క్స్ క్వశ్చన్ ఇచ్చాడు, అది మీకు బాగా వచ్చు, 500 పదాల్లో రాశారు. మీరు 500 కాదు 1000 పదాల్లో రాసినా మీకు మాక్సిమం మార్క్స్ 20 వస్తాయి, అంతకంటే ఎక్కువ రావుగా. అదే ఇంకో 10 మార్కుల క్వశ్చన్ ఇచ్చాడు, ఈ 10 మార్కుల క్వశ్చన్ ఒక పేజో లేదంటే ఒక 50 పదాల్లోనో రాశారు. సో ఇక్కడ మీకు వచ్చేది 1 or 2 మార్క్స్ వస్తాయి. కాబట్టి బ్యాలెన్సింగ్ అనేది మనకు కావాలి. ఆ బ్యాలెన్సింగ్ కోసమే ఈ వర్డ్ లిమిట్ అనేది మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. సో ఇందులో 150 వర్డ్స్ అంటే మినిమం 1.5 పేజ్ రాయాలి. 150 వర్డ్స్ అంటే వర్డ్స్ మనం లెక్క పెట్టుకోలేం కాబట్టి 1.5 పేజ్ రాస్తే అది 150 వర్డ్స్ అవుతుంది. తర్వాత 2.5 పేజ్ రాస్తే అది మనకి 250 వర్డ్స్ అవుతుంది. ఇది ప్రధానంగా మనం దృష్టిలో పెట్టుకొని ఆన్సర్ రాసేటప్పుడు ఫాలో అవ్వాల్సిన నియమం. ఇనీషియల్ డేస్ లో కొంతమంది వర్డ్ లిమిట్ ఫాలో అవ్వలేకపోవచ్చు. ఒక క్వశ్చన్ కి 2-3 పేజీలు వచ్చేయచ్చు, ఒక క్వశ్చన్ కి హాఫ్ పేజ్ లేదంటే 1.5 పేజ్ 1 పేజ్ అలా రావచ్చు. భయపడాల్సిన అవసరమే లేదు. ఇనీషియల్ డేస్ లో అది అలా వస్తుంది. మెల్లమెల్లగా ప్రాక్టీస్. ఇంకోటి గుర్తుపెట్టుకుంటే ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది, అట్లీస్ట్ 50+ క్వశ్చన్స్ తెలుగు లిటరేచర్ లో ప్రాక్టీస్ చేయిందే మీరు ఆన్సర్ రైటింగ్ చేయగలరా రాయగలరా లేదనేది డిసైడ్ చేయకండి. మినిమం 50 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేశాక మాత్రమే మీరు తెలుగులో ఆన్సర్స్ రాయగలరా లేదనేది ఒక డిసిషన్కి రావడానికి అవకాశం ఉంటుంది. ఇది ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాలి. సో దీంట్లో భాగంగా 10 మార్కుల క్వశ్చన్ కి మనం చేయాల్సిన వర్డ్ లిమిట్ ఎంత అంటే 20 to 30 వర్డ్స్ లో రాయాలి. 20 to 30 వర్డ్స్ అంటే 1 or 2 పారాస్ లో రాయాలి. సో ఇక్కడ పారా అంటే మినిమం 3 లైన్లు, మాక్సిమం 5 లైన్లు పెట్టుకోండి. మినిమం 3 లైన్లు, మాక్సిమం 5 లైన్లు ఒక పారా అంటే. సో ఇది మనం 1 or 2 పారాస్ అన్నాం కాబట్టి
ఒకటి రాస్తే ఐదు 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 లైన్లో ఐదు లైన్లో రాయండి. లేదు 1 పారా రాస్తే అది ఐదు లైన్లో రాయండి. అదే 2 పారాస్ రాశారనుకోండి 3 డివైడ్ చేసి రాయండి. అది ఒకసారి మీరు రాసేటప్పుడు డిసైడ్ అవ్వండి. బట్ ఏదైనా కానీ ఇది జనరల్ గా మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది. తర్వాత ముగింపు కూడా సేమ్ 20 to 30 వర్డ్స్. సో ఇక్కడ మనం మ్యాక్సిమం ఎంత 60 వర్డ్స్ అనేది కంప్లీట్ చేసాం కాబట్టి రిమైనింగ్ మనకి ఎంత ఉన్నాయి 100 వర్డ్స్ ఉన్నాయి. సో 100 నుంచి 120 వర్డ్స్ అనేది మనము ఇక్కడ విశ్లేషణలో పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఈ విశ్లేషణలో మళ్ళీ మనం సైడ్ హెడ్డింగ్స్ ఏ విధంగా చేయాలనేది ఒక మోడల్ కోసం తీసుకొని చెప్తాను. ఇది ప్రస్తుతానికి గుర్తు పెట్టుకోండి. దాని తర్వాత 20 మార్క్స్ వచ్చేటప్పుడు 30 నుంచి 50 వర్డ్స్ ఇంట్రడక్షన్ కి రాయండి. అలాగే ముగింపు కూడా 30 to 50 వర్డ్స్ రాయండి. రిమైనింగ్ ఏవైతే 200 నుంచి 220 వర్డ్స్ ఉన్నాయో లేదా 180 నుంచి 200 వర్డ్స్ ఉన్నాయో 180 నుంచి 200 వర్డ్స్ ఉన్నాయో వీటిని బాడీ పార్ట్ లో రాసేలాగా డిసైడ్ చేయండి. సో ఇది బేసికల్ గా. సో దీనికి కావాల్సింది ఏంటంటే పారా. ఏదైనా ఒక పారాలో 3 లైన్లు ఉండేలాగా చూసుకోండి. మినిమం అది మాక్సిమం 5 లైన్లు ఉండేలా చూసుకోండి. ఇది ఒక రూల్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. తర్వాత ఒక వాక్యంలో చాలా మంది మహాప్రాణ వాక్యాలు రాస్తారు. అంటే ఇక్కడ మొదలు పెట్టారనుకోండి ఇక్కడ ఎక్కడో ఎండింగ్ చేస్తారు. కనీసం అందులో ఒక 100 పదాలు పడతాయి అనమాట వాక్యంలో. అలాంటివి రాయకండి. ఒక వాక్యంలో 5 నుంచి 7 పదాలు ఉండేలా చూసుకోండి. అవి ఎఫెక్టివ్ రైటింగ్స్ అనమాట. అంటే ఎగ్జామ్ చదివేటప్పుడు ఇంట్రెస్ట్ కలిగించేలా రాసే విధానాలు. ప్రాక్టీస్ చేయగా అది వస్తుంది, వరి అవ్వాల్సిన అవసరం లేదు. చాలా మంది అది ప్రూవ్ చేశారు కూడా ప్రాక్టీస్ చేసి. కాబట్టి బేసికల్ గా దృష్టిలో పెట్టుకోవాల్సింది ఇది 20 to 30 వర్డ్స్, 30 to 50 వర్డ్స్. ఈ వర్డ్ లిమిట్ అనేది ప్రధానంగా తెలుగు లిటరేచర్ లో గుర్తు పెట్టుకోవాల్సిన ఏదైనా ఏ ఆప్షనల్ కైనా కానీ ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాల్సిన ప్రధాన అంశాలు. దాని తర్వాత మనం తెలుగు లిటరేచర్ లో ఆన్సర్ రైటింగ్ ని 3 విధాలుగా డివైడ్ చేసుకుంటాం. 3 టైప్స్ గా డివైడ్ చేసుకుంటాం. అంటే అన్ని క్వశ్చన్స్ కి ఒకేలాగా ఆన్సర్స్ రాయడానికి తెలుగు లిటరేచర్ లో వర్కౌట్ అవ్వదు. వ్యాఖ్యానాలకు ఒక రకంగా రాయాలి, పేపర్ 1 పార్ట్ ఏకి ఒక విధంగా రాయాలి, రిమైనింగ్ వాటికి ఒక విధంగా రాయాల్సిన అవసరం ఉంటుంది. సో పేపర్ 1 పార్ట్ ఏ అంటే ఇది మనకి లింగ్విస్టిక్స్ కిందకు వస్తుంది అనమాట. దీనికి మనం ఒక విధంగా ఆన్సర్ రైటింగ్ అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది. దాని తర్వాత మనకు వ్యాఖ్యానాలు ఉంటాయి తెలుగులో. దాని తర్వాత మనం వ్యాఖ్యానాలు ఉంటాయి. సో ఈ వ్యాఖ్యానాలు వచ్చేసరికి మనకు పేపర్ 2లో ఉంటాయి 10. సో దీనికి ఒక రకమైన స్ట్రక్చర్ లేదంటే ఒక రకమైన ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దాని తర్వాత పేపర్ 1 పార్ట్ బి, అలాగే దాని తర్వాత పేపర్ 2లో ఉన్న క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఏవైతే ఉంటాయో వ్యాఖ్యానాలను వదిలేసి ఈ రెండింటికి ఒక టైప్ ఆఫ్ ఆన్సర్స్ ని అంటే ఒక టైప్ ఆఫ్ ప్రెజెంటేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఈ 3 టైప్స్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్ ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళు బెస్ట్ గా స్కోర్ చేయడానికి, బెస్ట్ గా మార్కులు పొందడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మనం చెప్పుకున్నది ఏంటి, ఏ దానికైనా పరిచయం, విశ్లేషణ, ముగింపు అనేది ప్రధానం. దాని తర్వాత పేపర్ 1 పార్ట్ ఏకి ఒక విధంగా, వ్యాఖ్యానాలకు ఒక విధంగా, పేపర్ 1 పార్ట్ బికి ఒక విధంగా, అలాగే పేపర్ 2 క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఈ రెండింటికి కలిపి ఒక విధంగా రాయాలన్నట్టు చెప్పుకున్నాం కాబట్టి దృష్టిలో పెట్టుకోండి. సో ఇప్పుడు మనం పేపర్ 1 పార్ట్ ఏ విధంగా ఆన్సర్స్ రాయాలో చూద్దాం. ఏదైనా అది జిఎస్ అవనియండి, ఆప్షనల్ అవనియండి, మళ్ళీ ఎందుకు చెప్తున్నాను, దేనికైనా ఇది కామన్. ఒక క్వశ్చన్ కి మనం ఆన్సర్ రాసాము అంటే మొట్టమొదటిగా మనం చూడాల్సింది ఏంటంటే డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్. ఆ క్వశ్చన్ కి ఏదైతే డిమాండ్ ఉందో ఆ డిమాండ్ బేస్ చేసుకునే మనం ఆన్సర్ రాయాలి. ఏది అక్కడ ఏదో పదం కనిపించింది, నాకు దాని గురించి తెలిసిన విషయం అంతా రాస్తానంటే మీకు మార్కులు రావు. ప్రధానంగా ఒక డిమాండ్, ఎగ్జామినర్ ఏం డిమాండ్ చేస్తున్నారు అనేది మనం మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోవాల్సిన, గమనించాల్సిన అవసరం ఉంది. సో దాన్ని బేస్ చేసుకునే ఇంట్రడక్షన్ రాయాలి, అలాగే దాన్ని బేస్ చేసుకునే బాడీ పార్ట్ రాయాలి, అలాగే దాన్ని బేస్ చేసుకుని మనం కన్క్లూజన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో మీరు ఒక క్వశ్చన్ ఓపెన్ చేశారు, అది ప్రాక్టీస్ అవనేయండి, మెయిన్ ఎగ్జామ్ అవనేయండి, మొట్టమొదటిగా డిమాండ్ ఏంటనేది గుర్తించాల్సిన అవసరం ఉందనే పాయింట్ ని ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. సో దీంట్లో భాగంగా ఒకసారి 2024 పేపర్ చూద్దాం. 2024 లో వచ్చిన పేపర్ 1 మనం చూద్దాం. పేపర్ 1 గురించి మాట్లాడుతున్నాం కదా. సో దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి, స్క్రీన్ షేర్ అయిందిగా. సో డిమాండ్ అంటే ముఖ్యమైన పదం, మన నుంచి ఏం కావాలనుకుంటున్నాడు అనేది డిమాండ్ అనమాట. ఎగ్జామినర్ మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో డిమాండ్ అనమాట. సో ఇక్కడ క్వశ్చన్ 1 లో మనం ఒకసారి చూసుకుంటే ఈ క్వశ్చన్ కి డిమాండ్స్ ఏమున్నాయి ఒకసారి చెప్తారు ఎవరైనా? ద్రావిడ భాషలో తెలుగు స్థానాన్ని, ప్రాచీనతను వివరించండి అన్నారు. ఈ క్వశ్చన్ ద్రావిడ భాషల్లో తెలుగు స్థానాన్ని, ప్రాచీనతని వివరించండి అన్నారు ఒక క్వశ్చన్. సో దీంట్లో డిమాండ్ ఏంటో చెప్తారు ఎవరన్నా? మీరు కూడా పార్టిసిపేట్ చేయాలండి, అప్పుడు నాకు అర్థమవుతుంది. నాకు వచ్చింది మీకు చెప్పుకొని వెళ్ళిపోవడం వల్ల వర్కౌట్ అవ్వదు. మీరు కూడా పార్టిసిపేట్ చేస్తే లెర్నింగ్ బై డూయింగ్ లా ఉంటుంది అన్నమాట.
ద్రావిడ భాషల్లో తెలుగు స్థానాన్ని ప్రాచీనతని వివరించండి అన్నాడు. ఈ క్వశ్చన్ లో డిమాండ్ ఏంటి చెప్తారు ఎవరన్నా? టైప్ చేస్తున్నారా, వాయిస్ లో చెప్పాలనుకున్నారా, ఏదైనా పర్లేదు, రెస్పాండ్ అవుతారు ఎవరన్నా? పర్లేదండి, తప్పు చెప్పినా పర్లేదు, తప్పు చెప్తేనే మీరు మంచిగా నేర్చుకుంటున్నట్టు. ఓకే, ఫస్ట్ నేను చెప్తాను, తర్వాత మళ్ళీ మిగతా మీరు చూద్దరా. సో ఈ క్వశ్చన్ లో మనకి రెండు డిమాండ్స్ ఉన్నాయి. ద్రావిడ భాషల్లో తెలుగు స్థానం గురించి చెప్పాలి, ప్రాచీనత గురించి కూడా చెప్పాలి. సో ఇది మనకి D1, ఇది మనకి D2. సో ఓవరాల్ గా ఈ క్వశ్చన్ లో మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? ద్రావిడ భాషల్లో తెలుగు స్థానం ఏ విధంగా ఉందో చెప్పాలి. సెకండ్, ద్రావిడ భాషల్లో ప్రాచీనత ఏ విధంగా ఉందనేది మనము నిర్ణయించాల్సిన అవసరం ఉందన్నమాట. తెలుగు స్థానము చెప్పాలి, తెలుగు ప్రాచీనతను గురించి కూడా ఇందులో మనము వివరించాల్సిన అవసరం ఉంది. సో 2 డిమాండ్స్ అనేవి ఈ క్వశ్చన్ లో మనకి కనిపిస్తున్నాయి. సో ద్రావిడ భాషల్లో తెలుగు స్థానం అన్నాడు కదా, కాబట్టి ఇంట్రడక్షన్ లో మనం ఏం చేస్తాము? తెలుగు భాష గొప్పదనం, తెలుగు భాష గొప్పదనం. డైరెక్ట్ గా తెలుగు భాష గొప్పదనం రాసిస్తే ఆన్సర్ అయిపోద్దా అంటే, బెస్ట్ ఇంట్రడక్షన్ అయిపోద్దా అంటే అవ్వదు. ద్రావిడ భాషల్ని కంపేర్ చేస్తూ, ద్రావిడ భాషలు ఏవైతే ఉన్నాయో వాటిని కంపేర్ చేస్తూ ఆ ద్రావిడ భాషల్లో తెలుగు గొప్పదనం ఏ విధంగా ఉందన్నట్టు, ఇది మనకి 10 మార్కులు క్వశ్చన్ ఇచ్చారు కాబట్టి ఒక పేరా అంటే 5 లైన్లలో కానీ, లేదా 2 పేరాలు 3 లైన్లో కానీ, అది 3 పేరా అంటే 3 లైన్లు కలిపి కానీ రాయండి. సో తెలుగు భాష గొప్పదనం చెప్పి, ఆ తెలుగు భాష గొప్పదనం దేని నుంచి వచ్చిందంటే ద్రావిడ భాషను కంపేర్ చేస్తూ చెప్పడం ద్వారా వచ్చిందనే విషయాన్ని మనం ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. దాని తర్వాత డిమాండ్, ప్రధానంగా డిమాండ్ ఎందుకు గుర్తించమన్నానంటే, ఇక్కడ ఈ బాడీ పార్ట్ లో అది ముఖ్యంగా ఇంపార్టెంట్ అనమాట. మనం సైడ్ హెడ్డింగ్స్ పెట్టాలి, సబ్ సైడింగ్స్ పెట్టాలి, పెట్టి రాసినప్పుడు మంచి మార్కులు పడడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో బాడీ పార్ట్ లో ఏమి మనం రాయాలంటే, ఫస్ట్ డిమాండ్ ని సైడ్ హెడ్డింగ్ గా రాయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో డిమాండ్ ఏమన్నాడు? తెలుగు స్థానం అన్నాడు, ద్రావిడ భాషల్లో తెలుగు స్థానం అన్నాడు. ఇది మొదటి డిమాండ్. సో ఈ మొదటి డిమాండ్ మనం అడ్రస్ చేయాలి. తర్వాత రెండో డిమాండ్ ఏమన్నాడు? ప్రాచీనత అన్నాడు. ద్రావిడ భాషలో తెలుగు ప్రాచీనత ఏంటనేది చెప్పన్నాడు. సో ఈ రెండు డిమాండ్స్ మనం సైడ్ హెడ్డింగ్ గా చూపించాల్సిన అవసరం ఉంటుంది. దీనికి కొంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ వెళ్తాం, అలాగే దీనికి కొంత ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చుకుంటూ వెళ్తాం. సో రేపు పొద్దున్న ఎగ్జామినర్ మీ పేపర్ ఓపెన్ చేయగానే కన్క్లూజన్ అన్నారు. కన్క్లూజన్ అంటే సేమ్ ఏదైతే ఉందో దీన్ని సమ్మప్ చేస్తూ సమ్మరీ, అంటే ద్రావిడ భాషల నుంచి తెలుగు ఈ విధంగా ఉద్భవించి ప్రజెంట్ ఈ విధంగా స్థిరపడింది, లేదా దీనికి ఇంతమంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు, లేదంటే దీంట్లో ఎంతమంది స్థిరపడిన వాళ్ళు ఉన్నారు అనేది ఏదో ఒకటి తెలుగు గొప్పదనాన్ని అట్ ద సేమ్ టైం దాని క్రానలాజికల్ ఆర్డర్ ని మన కన్క్లూజన్ ఇవ్వడం జరిగింది. సో రేపు పొద్దున్న ఎగ్జామినర్ ఇదే క్వశ్చన్ ని మీ పేపర్ లో చూసినప్పుడు ఏంటంటే, ఫస్ట్ దాంట్లో ద్రావిడ భాషలు కంపేర్ చేస్తే తెలుగు గొప్పదనం కనిపించాలి. సెకండ్, వాళ్ళు ఏమైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ సైడ్ హెడ్డింగ్ లా కనిపించేయాలి. పేపర్ చూడంగానే తెలుగు స్థానం చెప్పారు, ప్రాచీనత గురించి చెప్పారు. సో అతను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటనే చెప్తున్నాడు అని క్లియర్ కట్ ఐడియా మనం ఇచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ గా అతను 4 మార్కులు వేయాలనుకున్న దగ్గర ఇంకో 2 మార్కులు యాడ్ చేసి 6 మార్క్స్ వేస్తాడు. ఇంకా బెస్ట్ గా ఉంటే ఎగ్జాంపుల్ అవన్నీ బాగా రాస్తే 7 మార్క్స్ వేయడానికి కూడా ఛాన్స్ ఉందన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. సో డిమాండ్ అనేది ఎప్పుడు కూడా బాడీ పార్ట్ లో సైడ్ హెడ్డింగ్స్ రూపంలో కనిపించాలి. ఇప్పుడు 20 మార్కుల క్వశ్చన్కి వెళ్దాం. ఒకసారి 20 మార్కుల క్వశ్చన్, ఈ క్వశ్చన్కి చెప్పండి. రెండో క్వశ్చన్ లో ఏ క్వశ్చన్ కి డిమాండ్స్ ఏమన్నాయి చెప్పండి ఒకసారి. ఎన్ని డిమాండ్స్ ఉన్నాయి చెప్పండి. రెండో క్వశ్చన్ లో ఏకి ఎన్ని డిమాండ్స్ ఉన్నాయి చెప్తారు ఎవరన్నా? స్పీడ్ అవుతున్నానా? అర్థమవుతుందా? స్పీడ్ అవుతున్నాను ఒకసారి మీరు రెస్పాండ్ అయితేనే అర్థమవుతుందండి, లేదంటే ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. ఈ క్వశ్చన్ లో ఎన్ని డిమాండ్స్ ఉన్నాయి చెప్తారా? తెలుగు భాష పదాల కల్పనలో పత్రికల కృషిని సోదాహరణంగా వివరించండి అన్నాడు. ఓకే, 2 డిమాండ్స్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయో చెప్పగలుగుతారు? ఏమున్నాయి? ఓకే, తెలుగు లిటరేచర్ కల్పన అండ్ పత్రికల కృషి. ఓకే, ఇదేంటి ఇంపార్టెంట్. అసలు ఏదైనా తెలుగు లిటరేచర్ లో మార్కులు రావు అంటే ఎందుకు రావంటే డిమాండ్ ని అర్థం చేసుకునే పరిస్థితిలో చాలా మంది వెనకబడి ఉన్నారు. అది మనం ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాలి. తెలుగు లిటరేచరే కాదు, ఏదైనా యూపీఎస్సీలో మార్క్స్ 55-60% లోనే ఎందుకు ఆగిపోతున్నాయంటే, రీజన్ వాళ్ళు అడిగింది మనం ఎగ్జాక్ట్ గా చెప్పలేకపోవడమే. సో ఇక్కడ ఈ క్వశ్చన్ లో తెలుగు భాష పదాల కల్పనలో పత్రికల కృషిని సోదాహరణంగా వివరించండి అన్నాడు. సో దీంట్లో మనకి ఎన్ని ఉన్నాయి? ఒకటే డిమాండ్ ఉంది, ఇక్కడ రెండు వేరు ఏమీ లేవు. ఇక్కడ ఏమన్నాడు? ఈ తెలుగు భాష పదాల కల్పనలో పత్రికల కృషిని సోదాహరణంగా వివరించన్నాడు. అంటే ఇక్కడ ఏంటి? తెలుగు భాషలో కొత్త కొత్త పదాలు అనేవి పుట్టుకొస్తున్నాయి.
ఆ కొత్త కొత్త పదాలు పుట్టుకు రావడంలో అంటే లేదంటే రావడంలో పత్రికల కృషి ఏ విధంగా ఉందో చెప్పండి అన్నాడు. కాబట్టి ఇక్కడ మనకు ఒకటే డిమాండ్ ఉంది. 20 మార్కులు ఇచ్చాడు కదా, 2 డిమాండ్స్ ఉండాల్సిన అవసరం లేదు, ఒకటే డిమాండ్ ఉంది. తర్వాత ఈ రెండో క్వశ్చన్ చెప్పండి ఎన్ని డిమాండ్స్ ఉన్నాయో. భాషా ప్రామాణీకరణలో సమస్యలు పరిష్కారాలను చర్చించండి అన్నాడు. దీనికి ఎన్ని డిమాండ్స్ ఉన్నాయి చెప్పండి. రెస్పాండ్ అవ్వాలండి, రెస్పాండ్ అయితేనే బాగుంటది. ఓకే, 2 డిమాండ్స్ అన్నారు. ఏవేవో చెప్పగలుగుతారు కుదిరితే. భాష సమస్యలు పరిష్కారాలు. సో ఈ బి క్వశ్చన్ లో మనకి 2 డిమాండ్స్ ఉన్నాయి. ఒకటి ఏంటి, భాషా ప్రామాణీకరణలో ఎదురవుతున్న సమస్యలు, D1 ఇది డిమాండ్ 1, దానికి సంబంధించిన పరిష్కారాలు ఇది D2. ఈ రెండింటిని మనం ఆ విశ్లేషణ పార్ట్ లో సైడ్ హెడ్డింగ్ గా మనం చూపించాల్సిన అవసరం ఉంది. అది చూపించినప్పుడు ఎగ్జామినర్ వెంటనే ఒక పాజిటివ్ ఇంప్రెషన్ కలుగుతుంది. ఓకే, నేను ఏదైతే అడిగానో అది చెప్పారు, అక్కడ మీకు 2 మార్కులు ఫిక్స్ అయిపోతాయి. ఆ తర్వాత మీరు లోపల రాసే కంటెంట్ ఏదైతుందో వాటి మీద డిపెండ్ అయ్యి రిమైనింగ్ మార్క్స్ అనేవి వస్తాయి అన్నమాట. కాబట్టి ఈ క్వశ్చన్ లో మనకి ఎన్ని డిమాండ్స్ ఉన్నాయి, 2 డిమాండ్స్ అనేవి మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఓకేనా, భాషా ప్రామాణీకరణ సమస్యలు పరిష్కారాలను చర్చించండి అన్నాడు. కాబట్టి ఇక్కడ మనం సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఏదైతే అనుకున్నామో D1 ఇక్కడ రాస్తాం, D2 ఇక్కడ రాస్తాం. దానికి సంబంధించిన కంపారిటివ్ ఇంట్రడక్షన్ ఇప్పుడు ఎలా ఉండాలంటే కంపారిటివ్ గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ అనుకుందాం, భాషా ప్రామాణీకరణలో సమస్యలు పరిష్కారాన్ని చర్చించండి అన్నాడు. సో ఇక్కడ సమస్యల్ని పరిష్కారాలని రెండింటిని కంపేర్ చేస్తూ మనం ఇంట్రడక్షన్ రాయాలి. ఇంట్రడక్షన్ ఎలాగ ఉండాలి, ఆ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ మనం కంపేర్ చేస్తూ చెప్పాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ భాషా ప్రామాణీకరణ ఏంటి, అది ఆధునీకరణ జరగచ్చు లేదా అప్డేట్ అవ్వచ్చు అనమాట. తెలుగు లాంగ్వేజ్ అనేది ఆ లాంగ్వేజ్ అప్డేట్ అయ్యే సమస్యలో ప్రయాణంలో ఎదురవుతున్న సమస్యలు దాని పరిష్కారాన్ని చర్చించండి అని చెప్పాడు కదా. సో ఇక్కడ మీరు ఏం రాస్తారు, భాషా ప్రామాణీకరణ వలన వచ్చే లాభాలు, ఆ లాభాలను పొందాలంటే దానికి ఎదురవుతున్న సమస్యలు, దాన్ని తీర్చవలసిన పరిష్కారాన్ని మనం ఈ పర్టికులర్ క్వశ్చన్ లో చర్చిస్తాం అన్నట్టు ఇంట్రడక్షన్ రాయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇంట్రడక్షన్ రాశారు, ఆ సమస్యలు పరిష్కారాలు రాస్తారు, తర్వాత కన్క్లూజన్ అనేది పైన అంతటిని సమ్అప్ చేస్తూ రాస్తారు. ఇది జనరల్ గా మనం ఒక క్వశ్చన్ కి రాసే విధానం. అయితే ఇది అన్నిటికీ ఇదే కదా అని మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడే మనకు ప్రధానంగా గుర్తు పెట్టుకోవాల్సిన ఈ అంశాలు కుదిరితే రాసుకోండి. ఫస్ట్ ఏంటంటే లింగ్విస్టిక్స్ కి మనం టేబుల్స్ కానీ ఫ్లో చార్ట్స్ కానీ ఇలాంటి డయాగ్రామ్స్ అన్ని పెట్టుకొని రాయాలి, రాయొచ్చు కూడా. ఫ్లో చార్ట్స్, డయాగ్రామ్స్ ఇలాంటివన్నీ. ఫ్లో చార్ట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ద్రావిడ భాషలో తెలుగు స్థానం అన్నాడు అనుకోండి, ఉత్తర ద్రావిడ భాషలు, దక్షిణ ద్రావిడ భాషలు, మధ్య ద్రావిడ భాషలు ఇలానే ఒక ఫ్లో చార్ట్ రాస్తాం. సో ఆ ఫ్లో చార్ట్స్ కానీ టేబుల్స్ కానీ, అలాగే మనకి మాండలికాలు అన్నాడు అనుకోండి, మాండలికాల్లో మనకి తెలంగాణలో మాట్లాడే మాండలికాలు, రాయలసీమలో మాండలికాలు, కోస్తాంధ్రలో మాండలికాలు, శ్రీకాకుళం జిల్లాలో మాండలికాలు టేబుల్ వేసి రాస్తున్నాం. ఇలా రాయాలి, ఇలా రాస్తేనే ఎఫెక్టివ్ గా కూడా ఉంటుంది. సో టేబుల్స్, ఫ్లో చార్ట్స్ ఇవన్నీ కూడా మనము పేపర్ 1 పార్ట్ ఏలో రాయాలి, రాయొచ్చు కూడా. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ పాయింట్. దాని తర్వాత సెకండ్ పాయింట్ ఏంటంటే ఎగ్జాంపుల్స్. సో పేపర్ 1 లో మార్క్స్ ఎప్పుడు వస్తాయంటే బాగా ఎగ్జాంపుల్స్ ఎవరైతే బాగా కోట్ చేస్తారో, రిలెవెంట్ ఎగ్జాంపుల్స్ ఎవరైతే ఇస్తారో వాళ్ళకే మార్క్స్ వస్తాయి. ఒకటి మీరు అబ్జర్వ్ చేయండి, మాండలికాలను వర్గీకరించండి అనే క్వశ్చన్ ఇచ్చామనుకోండి, మాండలికాలను వర్గీకరించండి అనే క్వశ్చన్ ఇచ్చామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ గా వెలమల సింహన్న గారి బుక్ లో సేమ్ కంటెంట్, హైదరాబాద్ స్టడీ సర్కిల్ బుక్ లో సేమ్ కంటెంట్, మన మెటీరియల్ అవనండి వేరే వాళ్ళ మెటీరియల్ అవనండి సేమ్ ఎగ్జాంపుల్స్ సేమ్ కంటెంట్, అక్కడ అసలు వేరే ఎగ్జాంపుల్ కూడా రాదు. సో నీకు 3 మార్కులు వేస్తే ఎక్స్ అయిన అతనికి 3 వేస్తే, వై అయిన అతనికి 3 వేస్తారు, జెడ్ అయిన అతనికి కూడా 3 మార్క్స్ వేస్తారు. ఎందుకంటే సేమ్ కంటెంట్ సేమ్. ఇది అంటే మిగతా ఇంకేమీ లేవా మాండలికాలను వర్గీకరించడానికి ఎగ్జాంపుల్స్ ఉంటాయి. సో రియల్ టైంలో ఉన్న ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో, రియల్ టైంలో ఉన్న ఎగ్జాంపుల్స్ రిలవెంట్ గా మనము కోట్ చేయాలి. ఇవి కోట్ చేసేటప్పుడే మిగతా వాళ్ళకి మనకి డిఫరెన్స్ అనేది కనిపించి మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అది ప్రధానంగా భాషా శాస్త్రంలో ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీరు ప్రాచీన సాహిత్యం కానీ లేదా అటు మన పేపర్ 2 కానీ వెళ్ళాం అనుకోండి, అక్కడ పద్యం అతను ఏ పద్యం చెప్పాడు ఆ పద్యమే రాయాలి, వేరే ఛాన్స్ మనకు లేదు. బట్ ఇక్కడ మనకు ఛాన్స్ ఉంది. ఇప్పుడు శ్రీకాకుళంలో ఏ విధమైన మాండలికాలు ఉంటాయి, దక్షిణ కోస్తాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే మనకి ఏదైతే రాయలసీమ ఉందో ఏ విధంగా ఉంటాయి, తెలంగాణలో ఏ విధంగా ఉంటాయి, ఒక క్లారిటీ ఉంటుంది. అట్లీస్ట్ మీ చుట్టుపక్కల మీ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఒక పదం వాడాను వంకాయ అన్నాను, నేను వంకాయ అంటే రాయలసీమ పక్కన ఇంకో పదం అంటాడు, అదే తెలంగాణ ఇంకో పదం అంటాడు. దాన్ని మీరు గుర్తుపెట్టుకుని రాసేసుకోండి పక్కన ఎక్కడో ఒక దగ్గర. ఏదో ఒక రోజు మీకు మాటల్లో కానీ వెళ్ళేటప్పుడు కానీ బస్సులో చూసేటప్పుడు కానీ ఏదైనా టెక్స్ట్ బుక్ చదివేటప్పుడు కానీ కొత్త కొత్త పదాలు కొత్త కొత్త ఎగ్జాంపుల్స్ కనిపిస్తాయి. వాటిని మీరు నోట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈవెన్ ఇది మనకి అనువాదం కూడా ఉపయోగపడుతుంది.
అనువాదంలో వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్ అన్నాడు, రాముడు మంచి బాలుడు అన్నాడు, రాము ఈజ్ ఏ గుడ్ బాయ్. అందరు ఇదే ఎగ్జాంపుల్ రాస్తారు. ఇంకా అనువాదానికి వేరే ఎగ్జాంపుల్స్ లేవా? ఉంటాయి. మీరు రియల్ టైంలో కొన్ని వర్కౌట్ చేయండి. వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్ ఏ విధంగా ఉంటాయి, అలాగే నుడికార అనువాదంలో ఉన్న సమస్యలు లేదంటే దానికి రిలవెంట్ ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి, పద అనువాదంలో ఏ విధంగా ఉన్నాయి, దాని తర్వాత యంత్రానువాదంలో ఏ విధంగా ఉన్నాయి, ఇలాంటివన్నీ. సో ఆ రియల్ టైం రిలవెంట్ ఎగ్జాంపుల్స్ ని మీరు పేపర్ 1 పార్ట్ ఏలో కోట్ చేసినప్పుడే మిగతా వాళ్ళకంటే మీకు బెటర్ మార్కులు రావడానికి ఛాన్స్ ఉంది. ఇది రెండో టిప్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో దీంట్లో భాగంగా ఎగ్జాంపుల్స్ ఎన్ని కోట్ చేయాలి? 10 మార్క్స్ అనుకోండి, 7 మినిమం 7 ఎగ్జాంపుల్స్ కోట్ చేయాలి. ఎగ్జాంపుల్ కోట్ చేయమన్నాను కదని ఎగ్జాంపుల్ రాసి వదిలేస్తే కాదు, దానికి కొంత అనాలిసిస్ కూడా చేయాలి. సో ఎగ్జాంపుల్ రాయాలి, ఎట్ ద సేమ్ టైం దానికి అనాలిసిస్ కూడా చేయాలి. 10 మార్క్స్ అయితే 7 ఎగ్జాంపుల్స్, అదే 20 మార్క్స్ అనుకోండి 13 to 15 ఎగ్జాంపుల్స్ అనేది మనం కోట్ చేయాలి. సో ఈ ఎగ్జాంపుల్స్ లో 50% కామన్ గా ఉండాలి, 50% డిఫరెంట్ గా ఉన్నప్పుడే ఒక 2 to 3 మార్క్స్ అనేవి మీకు ఎక్స్ట్రా పడడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. ఈ విషయాన్ని ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోండి. ఓకేనా? ఇది ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది పేపర్ 1 పార్ట్ ఏలో ఉన్న ప్రధానమైనది. దాని తర్వాత 4th పాయింట్స్ గా రాయాలి. చాలా వరకు మీరు పాయింట్స్ గా రాయడమే బెటర్, పాయింట్ వైజ్ గా. అంటే పాయింట్ వైజ్ గా రాయమన్నారంటే ఇదొకటి 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 ఇదొకటి. మాక్సిమం పారాస్ అనేది అవాయిడ్ చేసేయండి. అవసరమైనప్పుడు రాయండి, రాయొద్దని అనలేదు. ఇంట్రడక్షన్ పారాలోనే రాయండి, బాడీ పార్ట్ లో మాక్సిమం పాయింట్స్ లోనే రాసేయండి. పేపర్ 1 పార్ట్ ఏకి పాయింట్స్ ఆ టేబుల్స్ రూపంలో రాస్తేనే మనం చెప్పాల్సిన కంటెంట్ ఎఫెక్టివ్ గా చెప్తాము, చూపించాల్సిన ఏదైతే డిమాండ్ ఉందో ఆ డిమాండ్ ఎఫెక్టివ్ గా చూపించడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది పేపర్ 1 పార్ట్ ఏలో రాయాల్సిన ట్రిక్స్. ఓకేనా? ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత మనం నెక్స్ట్ వ్యాఖ్యానాలకు వెళ్దాం. ఇవన్నీ జస్ట్ బేసిక్స్ అండి, అంటే మినిమం ఫాలో అవ్వాల్సినవి. దీని తర్వాత ఇంకా డీటెయిల్డ్ గా డెప్త్ గా ఉంటాయి అవి. ఈ ప్రతి క్వశ్చన్ కి ఒక రకమైన ఇంట్రడక్షన్ ఉంటుంది, ప్రతి క్వశ్చన్ కి ఒక రకమైన డిమాండ్ ఉంటుంది, అవన్నీ మారిపోతూ ఉంటాయి. ఇది బేసిక్ గా ఒక పర్సన్ ఫాలో అవ్వాల్సిన ఆన్సర్ రైటింగ్ స్ట్రాటజీ అనమాట. తర్వాత వ్యాఖ్యానాలు అన్నాం. సో వ్యాఖ్యానాల్లో మనం ప్రధానంగా ఒక స్ట్రక్చర్ ఫాలో అవ్వాలి. ఆ స్ట్రక్చర్ ఏంటంటే ఫస్ట్ సేమ్ ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఈజ్ డిమాండ్. ఏ క్వశ్చన్ అయినా కానీ డిమాండ్ అనేది ప్రధానంగా ఉంటుంది. సో దీంట్లో భాగంగా ఫస్ట్ వ్యాఖ్యానాల్లో కవి పరిచయం లేదా పరిచయం, అంటే ఆ పద్యాన్ని పరిచయం చేస్తూ కవిని పరిచయం చేస్తూ పరిచయ వాక్యాలు ప్రధానంగా మనం రాయాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఎందుకు రాయాలి అంటే ఆ పద్యం ఏ కవి రాశాడో మీకు తెలిసిందంటే ఓకే ఈ పర్సన్ తెలుగు లిటరేచర్ ఆప్షన్ చదివాడు అనే ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి అనమాట. ఓకేనా? దాని తర్వాత సందర్భం. సందర్భం అంటే ఏంటంటే ఆ పద్యం ఏ సందర్భంలో వచ్చిందో మనం చెప్పాలి. అంటే నన్నయ్య దుష్యంత చరిత్రలో ఏ సందర్భంలో ఆ పద్యం చెప్పాడు, లేదా శ్రీశ్రీ మహాప్రస్థానంలో ఏ కవితలో ఆ కవితను చెప్పాడు, ఇలాంటి మనం ఆ సందర్భాన్ని చెప్పాలి. ఆ సందర్భం మనం చెప్పగలిగేటప్పుడు ఏంటంటే సబ్జెక్ట్ మీద మన కమాండ్ ఉంది అనే విషయాన్ని ఎగ్జామినర్కి మనం ఇండైరెక్ట్ గా చెప్పినట్టు. ఎస్ మీరు ఏ పద్యం ఇచ్చినా కానీ అది ఏ సందర్భంలో వచ్చింది, ఎందుకు కవి చెప్పాడో కూడా నేను చెప్పగలుగుతాను అనే విషయాన్ని మీరు ఎగ్జామినర్కి ఇండైరెక్ట్ గా చెప్తున్నట్టు. సో ఆ విషయాన్ని మీరు ఎగ్జామినర్కి ఇండైరెక్ట్ గా చెప్పగలిగారు అంటే దాని అర్థం ఏంటి, ఎగ్జామినర్ ఇంప్రెస్ అవుతాడు. అది బేసికల్ గా గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత భావం లేదా తాత్పర్యం అంటారు, ఏదైనా పర్లేదు, భావం అవ్వచ్చు తాత్పర్యం అవ్వచ్చు ఏదైనా కానీ. ఇది మనం రాస్తాం, ఆ పద్యానికి ఉన్న అనాలిసిస్ చేస్తాం, అంటే బేసిక్ ఏంటి ఆ పద్యంలో ఉందనేది చెప్తాం. దాని తర్వాత ప్రధానమైనది వ్యాఖ్య. సో వ్యాఖ్యానాలు మనకు 10 మార్క్స్ వస్తాయి, ఈ 3 కలిపి 3 మార్క్స్ వస్తే ఈ వ్యాఖ్యకి మీకు 7 మార్క్స్ అనేవి ఇస్తాడు. సో ఈ 7 మార్క్స్ మనం ఎట్లా హ్యాండిల్ చేయాలనేది ఇప్పుడు ప్రధానంగా డిస్కస్ చేసుకోవాలి. సో లాస్ట్ ఇయర్ పేపర్ 2024 పేపర్లో మనం ఒకసారి చూసుకుంటే వ్యాఖ్యానాలకు వెళ్దాం. ఇది చూడండి, ఈ పర్టికులర్ వ్యాఖ్యానంలో 1వ క్వశ్చన్ లో ఏలో ఎన్ని డిమాండ్స్ ఉన్నాయి చెప్పండి ఎవరైనా. ఈ పర్టికులర్ క్వశ్చన్ లో ఏలో ఎన్ని డిమాండ్స్ ఉన్నాయి, ఇది ముందు పద్యం ఏమి ఇచ్చాడనే తర్వాత చూద్దాం, ముందు డిమాండ్స్ ఎన్ని ఉన్నాయి చెప్పండి. S2 మిగతా వాళ్ళండి. ఓకే, సో 2 డిమాండ్స్ ఉన్నాయని చెప్పారు. ఎస్ వెరీ గుడ్, 2 డిమాండ్స్ ఉన్నాయి. సో ఆ 2 డిమాండ్స్ ఏంటి, 1వ డిమాండ్ వాగ్వైభవ వైచిత్రి. ఈ పద్యంలో ఈ మాటల్లో వాగ్వైభవ వైచిత్రి ఏ విధంగా ఉందో చెప్పాలి.
సెకండ్ డిమాండ్ ఏంటి? అక్షర రమ్యతను చెప్పాలి. ఏ విధమైన అక్షర రమ్యతను పాటించాడో మనం చెప్పాలి. సో ఈ రెండు డిమాండ్స్ అనేవి మనకి ఏదైతే ఉందో వాక్య డిమాండ్ 1 లో వాగ్వైభవ్ వైచిత్ర్యం ఇక్కడ మనం ఒక సైడ్ హెడ్డింగ్ పెట్టుకొని చెప్తాం. సెకండ్ పాయింట్ దగ్గర ఏం చెప్తాం? సెకండ్ సైడ్ హెడ్డింగ్ పెట్టి అక్షర రమ్యత ఏదైతే ఉందో అక్షర రమ్యత అనేది మనం చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇది ప్రధానం. ఇక్కడ మళ్ళీ మనకు ముగింపు ఇవేం అవసరం లేదు. ఇది బేసికల్ గా ఒక వ్యాఖ్యానికి మనం ఫాలో అవ్వాల్సిందే. పరిచయం, అది కవి పరిచయం అవ్వచ్చు, పద్య పరిచయం అవ్వచ్చు, ఏదైనా పరిచయ వాక్యాలు రాయాలి. ఇప్పుడు మీరు డైరెక్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళి కూర్చుంటే వాట్ ఈజ్ బిమ్స్టెక్ లేదంటే వాట్ ఈజ్ ఇలా అడిగారు, మీకు మీ గురించి చెప్పండి అని అంటారు కదా. మీ గురించి చెప్పిన తర్వాతే మీ మీ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ తెలుసుకున్నాకే నెక్స్ట్ మిమ్మల్ని టెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఒక పద్యాన్ని మనం వ్యాఖ్యానం చేసేటప్పుడు కూడా వ్యాఖ్యానం అంటే విపులంగా వివరించడం. విఫలంగా అంటే మొత్తంగా అక్కడ ఏవైతే డీటెయిల్డ్ అంటే మన కవి బయటికి చెప్పిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం చెప్పగలగాలి. అదే ప్రధానంగా వ్యాఖ్యానం. సో ఇక్కడ వాగ్ వైభవ్ వైచిత్ర అనే పదం వచ్చింది. లాస్ట్ ఇయర్ మన స్టూడెంట్స్ కొంతమంది రాసేటప్పుడు ఇదేదో కొత్త పదం, అసలు నేను ఎప్పుడు వినలేదనే పరిస్థితిలో ఉండి ఈ డిమాండ్ అడ్రస్ చేయలేదు. ఈ డిమాండ్ మాత్రం అడ్రస్ చేశారు. మొత్తం గాలికి 4 నుంచి 5 మార్క్స్ మాత్రం వచ్చాయి. ఎందుకంటే దీనికి మీకు 3 మార్కులు సపరేట్ కేటాయించాడు. ఇది మీరుగా దీనికి మీరు 3 మార్కులు కేటాయిస్తే ఇది మీరు అడ్రస్ చేయలేదు, తీసాడు మార్కులు. కాబట్టి తెలుగు లిటరేచర్లో ఏదైనా కొత్త పదంలా కనిపించింది అనుకోండి, మొట్టమొదటిగా మీరు చేయాల్సింది ఏంటంటే పద విభజన చేయాలి. అక్కడ అక్షరాలను విభజన చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ వాగ్ వైభవ్ వైచిత్రి అన్నాడు. వాగ్ వైభవం అనే పదం మీకు ఎవరికి ఇప్పుడు విన్నట్టు కూడా గుర్తులేదు, అసలు తెలియదు మీకు అది. కాకపోతే ఇక్కడ మనం విభజన చేయడానికి ఒక ఛాన్స్ ఉంది. వాగ్ వైభవంలో వాక్ అంటే మాట అనే పదం కనిపిస్తుంది, వైభవం అంటే వైభవం అని కనిపిస్తుంది. సో మాటల్లో గొప్పదనం లేదంటే మాటల్లో వైభవం, దాని యొక్క గొప్పతనం చెప్పాలనే విషయం చెప్తున్నాడు అనే విషయం తెలుస్తుందిగా. సో ఆ మాటల్లో వేరు వేరు సందర్భాలు లేదంటే వేరు వేరు అంశాలు ఎక్కడెక్కడ ఎలా వివరించాడు అనేది మనం ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అక్షర రమ్యత అంటే ఇది అందరికీ తెలిసిందే కాబట్టి రాస్తారు. కాబట్టి లాస్ట్ ఇయర్ చాలా మంది ఏం చేశారు, ఈ 15 మందిలో కనీసం 10 మంది వాక్ వైభవం అనే పదాన్ని గుర్తించలేక ఆ డిమాండ్ అడ్రస్ చేయలేదు. సో 4 నుంచి 5 మార్కులు వచ్చాయి. ఓకేనా? తర్వాత నెక్స్ట్ దానికి రండి. ఈ క్వశ్చన్కి ఎన్ని డిమాండ్స్ ఉన్నాయి చెప్పండి. బిలో ఎన్ని డిమాండ్స్ ఉన్నాయి చెప్పండి. టూ. మిగతా వాళ్ళండి 2 2 2 ఎస్. సో ఇక్కడ మనకి ఏమన్నాడు, వర్ణనాలంకర శిల్పం ఇది ఒక డిమాండ్ అనమాట. ఈ వర్ణనాలంకర అంటే వర్ణనలు చేసేటప్పుడు అలంకారాల యొక్క శిల్పాన్ని, వాటి యొక్క ప్రయోగాన్ని, వాటి యొక్క స్టైల్ ని ఏ విధంగా ఉందనేది మనకి డిమాండ్ 1. తర్వాత శబ్ద ప్రయోగ వైశిష్ట్యం, అక్కడ ఆ శబ్దాలు అంటే ఆ పదాలను అక్కడ ప్రయోగించడం ద్వారా ఎటువంటి వైశిష్ట్యాన్ని పొందారు. ఈ 2 డిమాండ్లు మనం ఇక్కడ అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో పరిచయం యాజ్ ఇట్ ఈజ్ ఇది ఎక్కడ ఉందో ఇది ఏ లెసన్ ఉందో రాసేస్తాం, సందర్భం ఏ సందర్భంలో వచ్చిందో రాసేస్తాం, దాని తర్వాత దీని భావం ఏ భావం దీనికి సంబంధించింది రాసేస్తాం. వ్యాఖ్యలోకి వెళ్ళేసరికి D1 సైడ్ హెడ్డింగ్, D2 సైడ్ హెడ్డింగ్ రాసేస్తాం. ఇది ప్రధానంగా వ్యాఖ్యానానికి ఫాలో అవ్వాల్సింది. అయితే ఈ వర్ణాలంకార శిల్పము, శబ్ద ప్రయోగ వైశిష్టి, గోడ, మరస, వ్యంగ్యోక్తి ఇవన్నీ ఉన్నాయి కదా, వీటికి మనకు 20 కీవర్డ్స్ ఉంటాయి అనమాట. వ్యాఖ్యానాలకు సంబంధించి 20 కీవర్డ్స్ ఉంటాయి. ఆ కీవర్డ్స్ మీద మనకు అవగాహన వచ్చింది అనుకోండి, వాడు ఎలాంటి వ్యాఖ్యానం ఇచ్చినా కానీ చేసే పరిస్థితి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూస్తే భావావేశాలకు ప్రతీకగా పద్యాన్ని చిత్రీకరించే విధానం చెప్పమన్నాడు, అంటే స్త్రీ హృదయంలో చెప్పమని చెప్పాడు. సో ఇలాంటివన్నీ చెప్పేసి పౌరాణిక అంశాలు ఎలాంటి ఉన్నాయనేది అడగాడు. దాని తర్వాత ఇక్కడ మనకు చూసుకుంటే నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళామనుకోండి, సో ఒక 20 కీవర్డ్స్ ఉంటాయి అన్నమాట. ఆ కీవర్డ్స్ అనేవి నేర్చుకోవాలి మనం ఖచ్చితంగా. సో ఇక్కడ మనం చూడండి, ఇక్కడ సమకాలీన వ్యక్తులు దురనయాల కవి అది ఏ విధంగా చెప్పాడో చెప్పి జనరలిస్టిక్ ఇది. దాని తర్వాత ఇక్కడ కూడా ప్రాంతీయ అభిమానం జనరలిస్టిక్. ఏం లేదు, వ్యాఖ్యానాలు ఏం చేయాలి. ఇక్కడ వ్యాఖ్యానాల్లో అందరికి ఉన్న ప్రధానమైన క్వశ్చన్ ఏంటంటే, వ్యాఖ్యానాలు చేసేటప్పుడు గ్రామర్ అవసరమా అంటే అలంకారాలు, తర్వాత రసం, దాని తర్వాత ధ్వని, దాని తర్వాత మనకి ఛందస్సులు, ఇవన్నీ ఈ వ్యాకరణం అంతా చదవాలా, తెలుగు లిటరేచర్కి సంబంధించి వ్యాకరణం అంతా నేర్చుకోవాలనే క్వశ్చన్ చాలా మందికి ఉండొచ్చు. అవసరం లేదు, వ్యాకరణం అంతా మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అలంకారాలు ఒక 10 టైప్స్ ఉంటాయి మెయిన్, అంటే చాలా ఉంటాయి, అందులో మనకు మెయిన్ ఒక 10 టైప్స్, వాటి వరకు గుర్తుపెట్టుకోండి. అలాగే ఛందస్సులు ఇవి ఒక 10 టైప్స్ ఉంటాయి, వీటి వరకు గుర్తుపెట్టుకోండి. వీటిని బేస్ చేసుకుని ఎగ్జామ్లో అడుగుతాడు. 1-2 అటు ఇటు అయినా కానీ ఆ టైంలో మనం హ్యాండిల్ చేసేయచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఈ ఇయర్ పేపర్ తీస్తే అంతా కూడా జనరలిస్టిక్ గా ఉంది అక్కడ. సో జనరలిస్టిక్ గా ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా 70+ మార్క్స్ అనేవి ఇక్కడ స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఆ స్ట్రక్చర్ ఫాలో అయిపోతే అక్కడ మీకు ఆబ్వియస్లీ 3 మార్కులు అయినా పడిపోతాయి. 10 × 3 30 మార్క్స్ మీకు వచ్చేసాయి. రిమైనింగ్ 40 మార్క్స్ మీరు
రాసే కంటెంట్ ని బట్టి అక్కడ అర్థం చేసుకున్న డిమాండ్ ని బట్టి మార్కులు రావడం అయితే జరుగుతుంది. ఇది వ్యాఖ్యానాలకు సంబంధించి ఫాలో అవ్వాల్సిన జనరల్ స్ట్రాటజీ లేదంటే జనరల్ స్ట్రక్చర్. దాని తర్వాత మనం చెప్పుకున్నది ఏంటి, పేపర్ 1 పార్ట్ బి, అలాగే దాని తర్వాత పేపర్ 2లో ఉన్న క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఈ రెండింటికి ఒకటే స్ట్రక్చర్. సో దీనికి సంబంధించి వచ్చేసరికి సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా పరిచయం రాస్తాం. ఈ పరిచయము ముగింపు అనే పదాలు ఉన్నాయి కదా, వీటిని రాయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు మీరు పారా స్టార్ట్ చేసారు, ఎలా స్టార్ట్ చేసి వెళ్ళిపోండి. మళ్ళీ ఇక్కడ పరిచయం అని పెట్టి దాన్ని అండర్లైన్ చేయాల్సిన అవసరం లేదు, టైం వేస్ట్. ఎందుకంటే ఈ పరిచయం అనే దాన్ని రాయడానికి 5 సెకండ్స్ పడుతుంది. 5 సెకండ్స్ అవసరం లేదు. అలాంటి 19 × 5 దగ్గర 100 సెకండ్స్ మీకు వేస్ట్ అయిపోతాయి. అంటే 2 మినిట్స్ వేస్ట్ అయిపోతుంది ఈ పరిచయం అనే పదం రాయడం. రాయాల్సిన అవసరం లేదు. ఒక వ్యాఖ్యానంలో మాత్రమే పరిచయం అనే పదం రాయండి, మిగతా ఎక్కడ కూడా రాయాల్సిన అవసరం లేదు. ఈవెన్ దో వ్యాఖ్యానంలో కూడా మీరు ఎలిమినేట్ చేసేచ్చు, దాన్ని అవాయిడ్ చేసేచ్చు, ప్రాబ్లం ఏం లేదు పారాగా డివిజన్ చేసినప్పుడు. బట్ రాస్తే ఎఫెక్టివ్ గా ఉంటుంది. సో పరిచయం అనే పదం రాయాల్సిన అవసరం లేదు. బట్ ఏదైనా కానీ ఈ పర్టికులర్ వాటికి పరిచయం, దాని తర్వాత మనకి అక్కడ ఏదైతే బాడీ ఉందో బాడీ దేని బేస్ చేసుకున్నట్టు డిమాండ్ బేస్ చేసుకుని చెప్తాం. దాని తర్వాత ముగింపు ఏదైతే ఉందో ఆ ముగింపుకి సంబంధించి. సో బాడీ, ముగింపు, పరిచయం. సో పరిచయం ఏ విధంగా రాయాలంటే అక్కడ డిమాండ్ బేస్ చేసుకుని వాటి రెండింటిని అడ్రస్ చేసేలా పరిచయం అనేది ఉండాలి, పరిచయ వాక్యాలు ఉండాలి. రాస్తాం. బాడీ పార్ట్ లో డిమాండ్స్ ఏవైతే అడిగాడో ఆ డిమాండ్స్ మనం బాడీ పార్ట్ లో సైడ్ హెడ్డింగ్ గా పెట్టుకొని రాసి చూపిస్తాం. ఓకేనా. దాని తర్వాత ముగింపు యాజ్ ఇట్ ఈజ్ గా. అయితే మిగతా వాటికి వీటికి ఉన్న ప్రధానమైన డిఫరెన్స్ ఏంటంటే ఈ బాడీ పార్ట్ లో పద్యాలు కోట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అన్నిటికీ మనం మాక్సిమం పద్యాలు కానీ ఆ పాఠ్యాంశంలో ఉన్న ముఖ్యమైన వాక్యాలు కానీ మనం కోట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పద్య భాగంలో ఉన్న పేపర్ 1 పార్ట్ ఏలో మనకి ఆల్మోస్ట్ ఆధునిక, పేపర్ 1 పార్ట్ బిలో ఆధునిక యుగం వరకు ఆల్మోస్ట్ ప్రతి దాంట్లో కూడా పద్యాలే ఉంటాయి, మనకు వాక్యాలు తక్కువ. ఆధునిక యుగంకి వచ్చేసరికి స్త్రీవాదం, దళితవాదం, వీటిలో కొన్నిసార్లు కవితలు, వాక్యాలు, ముఖ్యమైన వాక్యాలు ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి వాటిని మనం ఖచ్చితంగా కోట్ చేయాలి. అలాగే పేపర్ 2లోకి వెళ్తే ఏవైతే 11 టాపిక్స్ ఉన్నాయో, వ్యాఖ్యానాలు రావడానికి అవకాశం ఉన్న 11 టాపిక్స్ ఉన్నాయో వాటి నుంచి పద్యాలే కోట్ చేయాలి. రిమైనింగ్ 4 శారద లేఖలు, ఎన్జీవి ఏవైతే ఉన్నాయో వీటి నుంచి వాక్యాలు కోట్ చేయాలి. సో అవి కోట్ చేస్తేనే మన క్వశ్చన్ ఏదైతే ఉందో దానికి స్ట్రెంత్ వస్తుంది. కోట్ చేస్తే సరిపోద్ది అంటే వాటిని విశ్లేషణ చేయాలి, అంటే అనాలిసిస్ చేయాలి. ఇప్పుడు ఒక పద్యం తెచ్చారు, విపరీత పరిభాషలు కానీ లేదా మేలిం కొండ అయినా కానీ ఈ పద్యం ఇక్కడ కోట్ చేశారు. ఆ పద్యాన్ని ఇక్కడ మీరు ఎందుకు కోట్ చేశారు, అది డిమాండ్కి ఏంటి, దానికి రేనికి రిలవెన్స్ ఏంటి, అది మీరు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది చేసినప్పుడే మంచి మార్కులు పడతాయి. కాబట్టి ఇక్కడ 10 మార్కులకి అట్లీస్ట్ 3 పద్యాలు అనేది కోట్ చేయాల్సిన అవసరం ఉంటుంది, 3. ఓకే. తర్వాత 20 మార్కులకి అట్లీస్ట్ 5 to 7 అనేది కోట్ చేయాలి. ఇది మినిమం అనమాట. మాక్సిమం ఒక 3 to 5 ఇక్కడ వెళ్ళండి, ఇక్కడ 5 to 7 వెళ్ళండి. మరి 10 మార్కులకు 10 పద్యాలు కోట్ చేసి రాసినా కానీ ఎఫెక్టివ్గా ఉంటుంది. మినిమం 3, మాక్సిమం 5, 20 మార్క్స్ 5, 7. ఇది జనరల్ గా మనం ఇందులో ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన రూల్స్ ఏంటంటే ఫ్లో చార్ట్స్ కానీ టేబుల్స్ కానీ రాయకూడదు. ఫ్లో చార్ట్స్, టేబుల్స్ అవి అసలు ఎట్టి పరిస్థితుల్లో 99.9% అవాయిడ్ చేయండి. సెకండ్, పాయింట్స్ రూపంలో రాయొద్దు. అంతా కూడా పారా వైజ్ గానే రాయాలి. వీటికి పారా ఫార్మేట్ లోనే రాయాలి. సో 1వ పారా, తర్వాత 2వ పారా, తర్వాత 3వ పారా, పారా ఫార్మేట్ లో ఉండాలి, పాయింట్ వైజ్ గా ఉండకూడదు. ఈ విషయాన్ని మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఫ్లో చార్ట్స్, టేబుల్స్ పక్కన పెట్టేయండి. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. ఇక పద్యం కోట్ చేయమన్నాడు అన్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పద్యం కోట్ చేయండి అన్నాం. సో ఇక్కడ ఏమైంది, మా పూర్వాంధ్ర అనేది ఉంది కదా, ఈ 3 పదాలే ఈ పదం రాయండి. డాష్ 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 పెట్టేసి కళాంకమ్ముగన్ అని పెట్టారు, ఇక్కడ కళాంకమ్ముగన్ అని పెట్టి రాసేది అంతే. మొత్తం ఈ పద్యం అంతా రాయాల్సిన అవసరం లేదు. మొదటి పదము, లాస్ట్ పదం రాస్తే చాలు, మొత్తం ఏం రాయాల్సిన అవసరం లేదు. ఓకేనా. తర్వాత ఇది చూడండి, పదవులు పీటలెక్క అన్నాడు, ఈ 3 పదాలు రాయండి. తర్వాత పక్షిని అని రాయండి అంతే, మధ్యలో అంతా కూడా డాష్ 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 పెట్టేయండి. సో ఇక్కడ మీరు పద్యాలు నేర్చుకోవాలంటే నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఆ పద్యం ఏంటనేది మీకు అట్లీస్ట్ అవగాహన ఉంటే సరిపోతుంది అనమాట. ఇది బేసిక్ గా పేపర్ 1 పార్ట్ ఏకి, పేపర్ 1 పార్ట్ బికి, పేపర్ 2లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ కి మనం ఫాలో అవ్వాల్సిన ప్రధానమైన నియమాలు అనమాట. సో ఈ విధంగా మనం ఆన్సర్స్ రాసినప్పుడు యావరేజ్ గా 250 మార్క్స్ అనేది స్కోర్ చేస్తాం. తర్వాత మేనేజబుల్ అంటే 19 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి రాసేయగలిగేటప్పుడు 260 నుంచి 280 బిట్వీన్ వస్తాయి. ఇంకా ఎఫెక్టివ్ గా అంటే ఆన్ టైంలో వాడు అడిగిన డిమాండ్ కి తగ్గ పద్యాలు, తగ్గ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారనుకోండి, 300+ కూడా స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఈ విషయంలో ప్రూవ్ చేసిన వాళ్ళు ఎవరంటే రోహణం గోపాలకృష్ణ గారు. ఆయన అవసరమైన పద్యాలు రాశారు, అవసరమైన వాక్యాలు రాశారు,
అవసరమైనట్టు ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. సో దాని వలన ఆయన గారు 300+ స్కోర్ చేయడానికి ఛాన్స్ అనేది వచ్చింది. మిగతా వాళ్ళంతా 270 280 దగ్గర ఉండిపోవడానికి కారణం ఏంటంటే బుక్స్ ను బట్టి పడుతున్నారు. అంటే మనం ఏదైతే ఇచ్చామో అది యాజ్ ఇట్ ఈజ్ గా రాసేస్తున్నారు. కొన్ని రీసెంట్ ఎగ్జాంపుల్స్ మీరు యూజ్ చేయాలి. ఇప్పుడు అభ్యుదయవాదం గురించి చెప్పారు. అభ్యుదయవాదంలో పాత బుక్లు ఏదైతే ఉందో అది మనం చెప్తాం. దానికి రీసెంట్ రిలవెన్స్ ఏది ఉందో దాన్ని కూడా యాడ్ చేయండి. అలాగే ఇప్పుడు శ్రీకృష్ణరాయబారం ఉంది, రీసెంట్ రిలవెన్స్ ఏంటో కూడా అడగండి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం పేపర్ చూసినా గానీ ఎగ్జామినర్ రీసెంట్ రిలవెన్స్ బేస్ చేసుకుని అడుగుతున్నారు. ఇక్కడ చూడండి, కావాలంటే క్వశ్చన్ చూస్తే మనము ఇక్కడ చూడండి, భారతీయ చక్రవర్తుల ధర్మానిష్ట తత్పరతని మాధవ వర్మ దానికి సంబంధించి, ఇది కాదు సారీ, శ్రీశ్రీకి సంబంధించి మనకి ఇచ్చారు. ఇదిగోండి, శారద లేఖల్లో ఆనాటి స్థితిగతుల్ని ఏ విధంగా ఉన్నాయో చెప్పండి అన్నారు. సో ఆనాటి స్థితిగతుల్ని మీరు చెప్పారు, ఓకే, డిమాండ్ బాగానే అడ్రస్ చేశారు. ఎట్ ద సేమ్ టైం ఈ శారద లేఖల వల్ల ఎటువంటి మార్పు వచ్చిందనే విషయాన్ని కూడా ఒక పేరా రాయాల్సిన అవసరం ఉంటుంది. సో నేటి కాలంలో స్త్రీల యొక్క పాత్ర ఏ విధంగా ఉందనే విషయాన్ని మనం ఇక్కడ చెప్పాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. తర్వాత ఇక్కడ చూడండి, శ్రీకృష్ణ రాయబారంలో మనకి ఇదిగోండి, భారతీయ సనాతన ధర్మం ఏ విధంగా దాంట్లో కనిపిస్తుందో చెప్తున్నారు. సుగాత్రి శాలిని కథనే మానసిక విశ్లేషణలో ఏ విధంగా ఉందో చెప్తున్నారు. దాని తర్వాత ఇక్కడ చూడండి, మనకి ప్రధానంగా డైరెక్ట్ గా ప్రజెంట్ కాలానికి ఏ విధంగా అనువర్తిస్తున్నారో చెప్పారు. నేటి రాజకీయ దౌత్య విధానాలకి శ్రీకృష్ణ రాయబారం ఏ విధంగా వర్క్ అవుతుందో అడుగుతున్నాడు. దగ్గర ఈ పేపర్ లో ఒక 5 నుంచి 7 క్వశ్చన్స్ మనకి ప్రజెంట్ జనరేషన్ లింక్ చేస్తూ క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో దీని అర్థం ఏంటి, ఎగ్జామినర్స్ మన దగ్గర నుంచి కోరుకున్నది ఏంటంటే, ఓకే మీరు తెలుగు లిటరేచర్ చదివారు, టెక్స్ట్ బుక్ చదివారు, మీకు పద్యాలన్నీ తెలుసు, అట్ ద సేమ్ టైం దాని ఇంప్లిమెంటేషన్ ఏంటో కూడా ఒక పేరాలో రాయాల్సిన అవసరం ఉంది. అది రాసినప్పుడే మనం బ్యాలెన్స్డ్ ఆన్సర్ రాసామనే ఫీలింగ్ అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది. అలా చేసినప్పుడు మంచి మార్కులు అనేవి ఆబ్వియస్లీ వస్తాయి. దాని తర్వాత ఇంకోటి అన్నింటికి కామన్ గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే అండర్లైన్స్ ముఖ్యమైన పదాలు, ముఖ్యమైన పద్యాలు, ముఖ్యమైన వాక్యాలని అండర్లైన్ చేయాలి. ఎందుకంటే ఇది ముఖ్యమైనది, ఒకసారి చూడండి, ఇది ఇంపార్టెంట్, ఈ పర్టికులర్ క్వశ్చన్ కి ఇది హార్ట్. సో ఈ హార్ట్ మీరు చదివారనుకోండి, నేను ఏం చెప్పాలనుకుంటున్నా మీకు అర్థమవుతుందనే విషయాన్ని ఎగ్జామినర్ కి మనం తెలియజేస్తున్నట్టు. సో అండర్లైన్స్ అనేవి ఒక పేజ్ లో మినిమం 3 to 5 ఉండేలాగే చూసుకోండి. 5 అండర్లైన్స్ కి క్రాస్ అవ్వకండి. మొత్తం పేజ్ అంతా కూడా అండర్లైన్లతో నింపేయకండి. మినిమం ఒక 3 చేయండి, మాక్సిమం 5 వెళ్ళండి ఒక పేజ్ లో, అంతకంటే ఎక్కువ చేసే పరిస్థితి అయితే పెట్టుకోకండి. ఇంకొకటి సైడ్ హెడ్డింగ్ కి బాక్స్ లో రాసే ప్రయత్నం చేయండి. ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో వాటిని బాక్స్ లో రాయండి. ఎందుకు బాక్స్ లో రాయమన్నానంటే, ఇప్పుడు సైడ్ హెడ్డింగ్ కి అండర్లైన్ చేశారు, లోపల ఒక ముఖ్యమైన పదానికి అండర్లైన్ చేసి, ఈ రెండింటిలో నేను సైడ్ హెడ్డింగ్ ఏదనుకో నాకు తెలుసు, అయినా నేను ఎందుకు స్ట్రెస్ చేసుకోవాలి చెప్పండి, మీరే చెప్పాలి. ఎగ్జామినర్కి ఎలా అంటే స్ట్రెస్ క్రియేట్ చేయకూడదు, మనం రాసే ఆన్సర్స్ ఇంప్రెస్ క్రియేట్ చేయాలి తప్పితే కానీ స్ట్రెస్ క్రియేట్ చేయకూడదు అనమాట. ఆ విధంగా రాసినప్పుడు ఖచ్చితంగా మార్క్స్ అనేది స్కోర్ చేస్తాం. ఇది అంత ఎప్పుడు వస్తుందంటే 350+ క్వశ్చన్స్ అట్లీస్ట్ ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే ఇదంతా సాధ్యమవుతుంది. ఈ ఒక గాడిలో పడ్డానికి, ఒకే తెలుగు లిటరేచర్ లో నేను కూడా ఆన్సర్స్ రాయగలననే ఆలోచన రావాలంటే కనీసం 50+ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇది ఓకే. సో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇది బేసిక్ థింగ్స్. వీటికి సంబంధించి కొన్ని మోడల్ ఆన్సర్స్ కూడా మనం చూద్దాం. ఇవి మన నెక్స్ట్ తయారు చేసినవి, అలాగే టాపర్స్ రాసినవి కూడా ఒకసారి చూద్దాం. చూడండి, శకుంతలోపాఖ్యానంలో నాటికి శైలిని విశ్లేషించండి అన్నాడు. ఎన్ని డిమాండ్స్ ఉన్నాయి చెప్పండి ఇందులో మనకి ప్రధానంగా. మీకు ఎలాంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్ దాదాపుగా 350+ ఎక్స్పెక్టెడ్ ఇస్తాం. అలాగే లాస్ట్ 10 years ఏవైతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయో అవన్నీ దాదాపుగా మనకి రఫ్ లో ఒక 280 నుంచి 300 ఉంటాయి మనకి. ఓకేనా? ఓకే, ఎన్ని ఉన్నాయి? 1 డిమాండ్ ఉంది. ఎస్. సో శకుంతలోపాఖ్యానంలో నాటికి శైలిని విశ్లేషించండి అన్నాడు. సో ఇక్కడ నాటికి శైలి అనేది మనకు డిమాండ్ అనమాట. ఓన్లీ 1 డిమాండ్ ఉంది. సో ఇక్కడ ఏం చేసాం, నాటకీయకు సంబంధించి దాని లక్షణాల గురించి, దానికి సంబంధించి శకుంతలోపాఖ్యానికి లింక్ చేస్తూ మనము ఇంట్రో రాయడం జరిగింది. చూడండి, ఇక్కడ మనం 4 లైన్లోనే సింగిల్ ఇంట్రో ఇచ్చాం, అంటే సింగిల్ పారా ఇంట్రో ఇచ్చాం. ఇది 20 మార్కులకి అయినప్పుడు కూడా సింగిల్ పారా ఇంట్రో, ఎందుకంటే ఇది మీరు రాసేటప్పుడు దగ్గర 5 నుంచి 7 లైన్లు అవడానికి ఛాన్స్ ఉంది. సో డిమాండ్ ఏం చెప్పాం, శకుంతలోపాఖ్యానం నాటకీ శైలి డిమాండ్. సో చూడంగానే ఏమైపోయింది, డిమాండ్ ఏం చెప్పాలనుకుంటాం అది మనం చెప్పేసాం. సో దీనికి ఎందుకు బాక్స్ లో పెట్టమన్నానంటే, చూడండి ఇక్కడ మనం సైడ్ అండర్లైన్ చేస్తాం. కొన్ని దగ్గర అండర్లైన్ చేసేటప్పుడు ఏమవుతుందంటే అదే ఇదైనా డిఫరెన్స్ వచ్చే పరిస్థితి ఉంటుంది అనమాట. సో ఇది మెయిన్ సైడ్ హెడ్డింగ్. డిమాండ్ అనేది ఏం చెప్పాలనుకున్నాం. సో ప్రతి దానికి చూడండి, ఒక పద్యాన్ని కోట్ చేసాం, ఏ అంశాల్లో నాటకీ శైలి అనేది కనిపించిందో చెప్పుకుంటూ వెళ్ళడం అనేది మనకు ప్రధానంగా కనిపించింది. ఇంకోటి చూడండి, శకుంతల జననం, ఇందులో ఎన్ని డిమాండ్స్ ఉన్నాయి చెప్పండి ఉన్నవాళ్ళు.
శకుంతల జననం, పెంపకం, ప్రవర్తన, పలుకుల ద్వారా ఆమె ఔన్నత్యం ఏ విధంగా వ్యక్తమైందో చెప్పండి అన్నాడు. 2006లో వచ్చిన క్వశ్చన్ ఇది. చెప్తారా? త్రీ. ఓకే, మిగతా వాళ్ళండి అర్థమవుతుందిగా క్లాస్? మీకు నేను ఏం చెప్పాలనుకున్నా మీకు క్లారిటీ వస్తుందిగా? ఓకే, 4. సో ఓవరాల్ ఇందులో మనకి 4, 1 2 3 4 4 డిమాండ్స్ ఉన్నాయి. D1 D2 D3 3. సో మనకి బాడీ పార్ట్ లో 4 సైడ్ హెడ్డింగ్స్ అనేవి కనిపించాలి, ప్రధానమైనవి. ఆ తర్వాత సబ్ సైడ్ హెడ్డింగ్స్ అవసరమైన చోట రాయండి, మాక్సిమం రాయకుండా పర్లేదు, అవసరమైన చోట రాయండి. సో శకుంతల జననం ఏ విధంగా జరిగిందో ఒక పేరాలో రాసాం. చూడండి, ఇక్కడ ఇంపార్టెంట్ కాబట్టి అండర్లైన్ చేసాం. ఇక్కడ ఇది అండర్లైన్ చేసాము, ఎట్ ద సేమ్ టైం ఈ సైడ్ హెడ్డింగ్ కూడా అండర్లైన్ చేసాం అనుకోండి. ఈ రెండింటిలో మెయిన్ సైడ్ హెడ్డింగ్ ఏమనుకోవాలి చెప్పండి? నాకు తెలిసి ఇది మెయిన్ సైడ్ హెడ్డింగ్ అని. అయినా నేను ఎందుకు అట్లా ఫీల్ అవ్వాలి చెప్పండి? నేను ఎందుకు స్ట్రెస్ అవ్వాలి? మీరు క్లియర్గా ఇచ్చారు అనుకోండి, ఎగ్జామ్ నాకు స్ట్రెస్ ఉంటుంది కదా, అది నేను చెప్పబోయే పాయింట్ అనమాట. సో జననం గురించి చెప్పాము, ఆమె యొక్క పెంపకం గురించి చెప్పాము, దాని తర్వాత ఏం చేసాం, ఆమె ప్రవర్తన, పలుకుల ద్వారా ఆమె ఔన్నత్యం ఏ విధంగా వచ్చిందో కూడా అండర్లైన్ చేస్తూ సైడ్ హెడ్డింగ్ పెడుతూ చిన్న చిన్న పేరాలు, పద్యాలను కోట్ చేస్తూ చెప్పడం అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు ఆన్సర్స్ రాయగలిగేటప్పుడు ఖచ్చితంగా మార్క్స్ వస్తాయండి. ఓకే, నేను 300 350 వస్తాయో లేదో చెప్పలేను, కానీ యావరేజ్ 260 అయితే గ్యారంటీ స్కోర్ చేస్తామండి. 260 270 అనేది మినిమం స్కోర్ అనమాట, చేయడానికి ఛాన్స్ ఉంది ఇలా రాయగలిగేటప్పుడు. ఆ 300 అనేది అవుతుంది, దానికి చాలా వర్కౌట్ అనేది చేయాలి, అంత ఈజీగా అయ్యే పని కాదు. అది ఏ ఆప్షన్లో అయినా కానీ, ఇదే కాదు, ఏ ఆప్షన్లో అయినా కానీ. చూడండి నెక్స్ట్ ఇందులో మనకి ఎన్ని డిమాండ్స్ ఉన్నాయి ఈ పర్టికులర్ క్వశ్చన్ లో చెప్పండి. ఎన్జిఓ నాటకంలోని కథన నైపుణ్యాన్ని విశ్లేషించండి అన్నది ఎన్ని డిమాండ్స్ ఉన్నాయి చెప్పండి? సో 1 డిమాండ్ ఉంది. సో ఇందులో డిమాండ్ 1 ఉంది. సో ఎన్జిఓ నాటకం గురించి మనకు అడిగారు. సో ఇందులో కథనం నైపుణ్యం అన్నాడు కాబట్టి కథనం లేదంటే కథనం అంటే ఏంటి అనేది ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటూ దానికి ఎన్జిఓకి అనువదిస్తూ వెళ్ళాము. తర్వాత ఇక్కడ మనం ఏం చేసాం, కథన నైపుణ్యం వెళ్ళాం. సో దీంట్లో ఏ అంశాల్లో ఆ కథన నైపుణ్యాలు కనిపిస్తున్నాయో సైడ్ హెడ్డింగ్స్ పెట్టుకుంటూ దానికి సంబంధించి ముఖ్యమైన పదాలని అండర్లైన్ చేస్తూ మీరు అనుకోవచ్చు, ఇప్పుడు ఏది మనకి ఎన్జిఓ నుంచి, శారద లేఖల నుంచి ఏం మనము కోట్ చేయడానికి ఉంటాయి అనుకోవచ్చు. ఇదిగోండి, ఇది డైరెక్ట్ గా పాఠ్యాంశం నుంచి తీసుకుంది. ఆ కోటీశ్వరుడు బంగ్లా చూసి అసూయపడతాను, ఈ పూర్పాకం చూసి కూడా గర్వపడతాను. ఆ కోటీశ్వరుడి స్థాయిలో బ్రతకాలని ఒకలాట, ఈ పూరి గుడిసెలో వాళ్ళ నాలా బ్రతకలేని వాళ్ళు, ఈ విషయాలు ఇదంతా కూడా ఎక్కడి నుంచి, డైరెక్ట్ టెక్స్ట్ బుక్ నుండి మనం తీసుకున్నాం. సో ఇది రాయడం ద్వారా ఎగ్జామినర్కి ఏంటి మనం నిరూపిస్తాం అంటే, ప్రూవ్ చేస్తామంటే, సార్ నేను టెక్స్ట్ బుక్ మొత్తం చదివి దాన్ని నేను అర్థం చేసుకున్నాను, అందుకే ఇది రాయగలుగుతున్నాను అనే విషయాన్ని మనం ఇక్కడ ఇండైరెక్ట్ గా చూపిస్తున్నాను అనమాట. సో యాజ్ ఇట్ ఈస్ గా రాస్తే డబుల్ కొటేషన్ పెట్టండి, కొంత మార్చి రాస్తే సింగిల్ కొటేషన్ పెట్టండి. 99% సింగిల్ కొటేషన్ పెట్టండి, ఎందుకంటే యాజ్ ఇట్ ఈస్ గా ఎవరము రాయలేము, అంత బట్టి పట్టే పరిస్థితి ఉంటుంది కాబట్టి సింగిల్ కొటేషన్స్ పెట్టేయండి. దాని తర్వాత ఎన్జిఓ నాటకంలో మధ్య తరగతి జీవన విధానాన్ని సమీక్షించండి అన్నారు. ఇక్కడ కూడా మనకు ఒకటే డిమాండ్ ఉంది, ఇంట్రడక్షన్ ఇచ్చాం, దానికి సంబంధించి సైడ్ హెడ్డింగ్ పెట్టాం, దానికి సంబంధించి రాయాల్సిన విషయం ఏదైతే ఉందో దాన్ని అంతటిని కూడా రాసుకుంటూ ఫైనల్ కన్క్లూజన్ ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ ఎక్కడా కూడా నేను పరిచయం అనే పదం కానీ లేదా ముగింపు అనే పదం కానీ రాయలేదు. రాయాలా వద్దంటే రాయాల్సిన అవసరం లేదు, రాయడం వల్ల దీనికి ఒక 5 seconds వేస్ట్, దీనికి ఒక 3 to 4 seconds వేస్ట్. ఒక క్వశ్చన్కి మీరు దగ్గర 8 seconds వేస్ట్ చేశారనుకోండి, 19 క్వశ్చన్స్ రాయాలి, దగ్గర మీరు 3 minutes వేస్ట్ చేసినట్టు మొత్తంగా. ఆ 3 minutes లో అట్లీస్ట్ ఒక వ్యాఖ్యానం రాసేయచ్చు, లేదా వ్యాఖ్యానంలో ఇంట్రడక్షన్ రాసేయచ్చు. కాబట్టి ప్రతి వర్డ్, ప్రతి లెటర్ కూడా తెలుగు లిటరేచర్ లో కౌంట్ అవుతుంది. దాన్ని అంతటినీ కూడా మనం ప్రాక్టీస్ తో సాధ్యం చేసుకోవచ్చు. ఇది బేసికల్ గా మనం ఇచ్చే మోడల్ ఆన్సర్. అట్ ద సేమ్ టైం చాలా మందికి టాపర్స్ రాసినవే బెస్ట్, కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ లేదంటే ప్రొఫెసర్స్ రాసే బెస్ట్ ఉండకపోవచ్చు అనే ఫీలింగ్ ఉండొచ్చు. ఓకే, టాపర్స్ రాసినవి కూడా మనం చూద్దాం. ఇక్కడ మనకు బాలకృష్ణ గారని మీకు ఆల్రెడీ అతని మార్క్ చూపించాను, ఆయన రాసిన ఆన్సర్ షీట్ ఇది. చూడండి, ఆయన రాసిన ఆన్సర్ షీట్. ఈవెన్ ఆయన కూడా చూడండి, ఇంట్రడక్షన్ రాసాడు యాజ్ ఇట్ ఈస్ గా, సేమ్ ఏదైతే డిమాండ్ ఉందో వ్యక్తుల స్థానం దాన్ని సైడ్ హెడ్డింగ్ గా పెట్టారు. ఆయన బాక్స్ లో పెట్టినప్పుడు కూడా ఆ స్ట్రక్చర్ అనేది ఫాలో అయ్యాడు అతను, చూడండి. ఆ తర్వాత ఏవైతే చెప్పాలనుకున్నారో ఆ పాయింట్స్ అన్ని చెప్పుకుంటూ వెళ్ళారు. సో మనుష్య సంఖ్య వాచక పదాలు, సో దీనికి సంబంధించి ఇంట్రడక్షన్ ఇచ్చారు, తమిళంలో ఏ విధంగా ఉంది, తెలుగులో ఏ విధంగా ఉంది, అలాంటివన్నీ కూడా చెప్పుకుంటూ మనకు వెళ్ళడం జరిగింది. సో ఇది బాలకృష్ణ గారిది, ఇది మీ దగ్గర చాలా మంది దగ్గర ఉన్నాయి, కొత్తగా నేను ఇక్కడ చూపించేది ఏముండదు. లేకపోతే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఉన్నాయి, ఒకసారి మీరు చూసుకోవచ్చు. తర్వాత విద్యాధరి గారు, ఈమె IAS. సో ఈమె రాసిన ఆన్సర్స్ కూడా ఒకసారి చూడండి.
మీకు క్లారిటీ వస్తాయి. చూడండి, దిగంబర కవిత్వం అండ్ పోకడలు దీనికి సంబంధించి ఇంట్రడక్షన్ ఇచ్చారు. దాని తర్వాత ఈ స్ట్రక్చర్ని అలా ఫాలో అవుకుంటూ వెళ్ళడం అనేది మనము ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా? చూడండి, ఇక్కడ సైడ్ హెడ్డింగ్ ఇచ్చారు. దాని తర్వాత ఏవైతే కంటెంట్ చెప్పాలనుకున్నారో ఆ కంటెంట్ అంతా చెప్పుకుంటూ వెళ్ళారు. సో ఇక్కడ ఈయన రైటింగ్ చూసినా, ఇక్కడ ఈమె రైటింగ్ చూసినా మీకు అర్థమవుతుందా లేదా చదవడానికి? సో చదవడానికి అవకాశం లేదంటే చదివే విధానంలో ఉంది అంటే అది బెస్ట్ రైటింగే. ఎంత గొప్పగా ఉండాలని లేదు, అర్థం కానంత చెత్తగా ఉండాలని లేదు, యావరేజ్ గా మిడిల్ లో ఉంటే చాలు. అంటే అక్కడ ఎగ్జామ్ వరకు మీరు చదవడానికి ఎఫెక్టివ్ గా చూపించగలిగితే చాలు అనమాట. దాని తర్వాత శ్రీకర్ గారు ఆన్సర్స్ చూడండి, ఈయన కూడా మనకి ర్యాంకర్. సో ఈయన రాసిన ఆన్సర్స్. ఓకేనా? సో ఎవరు రాసినా కానీ అవే. సో అందులో మనం ఎఫెక్టివ్ గా రాయగలిగేటప్పుడు, ఎగ్జాంపుల్ సరిగ్గా కోట్ చేయగలిగేటప్పుడు మార్క్స్ అనేవి వస్తాయి. ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే తెలుగు లిటరేచర్ ఆప్షనల్లో మంచి మార్కులు సాధించడం అనేది ఈజీ, లేదంటే సులభంగా సాధించవచ్చు. ఇప్పుడు 3 అంశాలను దృష్టిలో పెట్టుకున్నాం. ప్రాక్టీస్ అట్లీస్ట్ 350, 300 ప్లస్ క్వశ్చన్స్. సెకండ్, లాస్ట్ 10 years PYQ సాల్వ్ చేయాలి. తర్వాత థర్డ్, 3 ఫుల్ లెంత్ టెస్ట్స్ అనేవి రాయాలి. ఈ మూడింటిని కూడా ఇప్పుడు నేను చెప్పిన స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఆ స్ట్రక్చర్ ని ఫాలో అవుతూ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా 260 నుంచి 280 మార్క్స్ అనేవి సాధ్యం. ఓకేనండి? సో ఇది బేసికల్ గా ఈ రోజు నేను చెప్పాలనుకుంటున్న అంశం. కాబట్టి ఎవరికి ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా మీ అభిప్రాయాలు తెలియజేయాలనుకున్నా చెప్పండి, మనం మాట్లాడదాం. ఫర్దర్ గా ఇంకా ముందుకు వెళ్ళే కొద్ది కొన్ని సెషన్స్ తీసుకుందాం. బట్ అల్టిమేట్ గా మా సైడ్ నుంచి మేము చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఏ ఆప్షనల్ అయినా స్కోర్ చేయగలిగేదే. మనం మన సైడ్ నుంచి ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పెట్టినప్పుడు ఖచ్చితంగా స్కోర్ చేయగలుగుతాము. ఇక తెలుగు లిటరేచర్ కంటెంట్ లేదనే విషయాన్ని పక్కన పెట్టండి. మీ దగ్గర ఏ కంటెంట్ లేదు నన్ను ఎప్పుడైనా అడిగారా? ఎస్టీఎన్కి ఎప్పుడైనా ఫోన్ చేశారా? సీతాపతి సార్కి ఎప్పుడైనా అడిగారా? సార్ ఈ కంటెంట్ మాకు కావాలి, మా దగ్గర లేదని ఎప్పుడైనా జాయిన్ అయిన స్టూడెంట్స్ అయినా కానీ, జాయిన్ అయిన స్టూడెంట్స్ అయినా కానీ ఎవరైనా అడిగారా? లేదు. మీకు మీరే డిసైడ్ అయిపోతారు, తెలుగు లిటరేచర్ కంటెంట్ లేదు, రెఫరెన్స్ బుక్స్ లేవు, మోడల్ ఆన్సర్స్ లేవు, ఇలా డిసైడ్ అయిపోతారు. అవన్నీ వద్దు. మీకు ఏం కావాలో అడగండి. అది మేము ఇవ్వలేము అన్నప్పుడు మీకు ఎవరు ఇవ్వలేరని ఫిక్స్ అయిపోండి. మేము ఇస్తామని చెప్తున్నాం కదా, మీరు ఎంత చదివితే అంత ఇస్తామని చెప్తున్నాం కదా. సో మీరు నిజంగా ఇంట్రెస్టెడ్ గా ఉండి తెలుగు లిటరేచర్ ఆప్షన్ తీసుకుంటున్నంటే మమ్మల్ని ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు మంచి మార్కులు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే అండి, ఇది మా సైడ్ నుంచి చెప్పాలనుకుంటుంది. మీరు ఏమన్నా చెప్పాలనుకుంటుంటే చెప్పండి. ఓకే, కొన్ని మీ అభిప్రాయాలు తెలుసుకుందామని కొన్ని రికార్డింగ్ ఆఫ్ చేస్తాం. రికార్డింగ్ ఆఫ్ చేశాక మీరు చెప్పండి.